गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। ॐ नमः शिवाय। శ్రీ మాతృశ్రీ కళానికేతన్ నడుపూరు గాజువాక విశాఖపట్నం వారి ఒక సుగుణా ఇప్పుడు రెడీయా? సుగుణా, హలో హలో, ఎవరండి మీరు? ఎలా రావడే? సారీ సార్, రాత్రి బాగా ఇష్టమేను, నిద్ర పట్టేసింది. ఏమనుకోకండి. కాఫీ కానీ టీ కానీ తీసుకుంటారండి? వద్దు. నీ పేరేంటి? రామారావు. ఎక్కడ పని చేస్తుంటావు? ప్రభుత్వ ఆఫీసులో గుమస్తానండి. ఓ, రోజుకి ఎంత సంపాదిస్తారండి? అంత తీసుకుని నాలుగు వేసంలో వచ్చి సిబిఐ ఆఫీసర్ కాదు కదా. ఆ గురించి ఎందుకని రోజుకి ఎంత చెప్పు. నాకు వచ్చే సీట్ కాదులేండి. చూడు రామారావు, ఎంత పేదభక్తి అయితే మాత్రం ఇంట్లో తోడు బంగారం లేకపోతాయ్యా. మీ యాభై పనిలో బంగారం చైన్ లేదు, ఇంట్లో ఖరీదైన పట్టుచట్లు లేవు, ఒక ఫ్రిడ్జ్ లేదు, సోఫా లేదు. అసలు మీ యాభై ఇంట్లో కాపురాలా చేస్తుందయ్యా. ఈసారి మీరు వచ్చేసరికి అవన్నీ కొనుంచమంటారా? రాత్రంతా ఇక్కడే ఉండిపోయారు, వేరేంటి ట్రై చేయలేకపోయారు. మీ పక్కింటి అప్పారెడ్డి ట్రై చేతను వాళ్ళ ఇంట్లో 10 తులాలు బంగారం, 20 కేజీలు ఇంటి వస్తువులు ఉన్నాయి తెలుసు. అయితే వాళ్ళ ఇంట్లో కుక్క ఉందయ్యా. అంటే నా కుక్క అంటే మహా చెడ్డ భయం. అది కలిసిందనుకో రాజీసి వెళ్ళి చచ్చిపోతానని మీ ఇంటికి వచ్చాను. అందుకే ఏం రావలేదని తెలియదు. అందుకే బయట కదా వెళ్తే అతని నుంచి బుర్క వాడు ఇళ్ళకి వరకు వెళ్దామని పోయి కుర్చీలో కూర్చున్నానయ్యా. అంతే, నిద్ర పట్టేసింది. మా టైం అయింది, వస్తానయ్యా. రాము వెళ్ళు. ఏంటి దొంగతో? దొంగని తెలిసి అలా అంటారేంటండి? బట్ అందరిని పిలవకుండా దొంగతనం చేయడానికి వాడు చాలా కష్టపడతాడు. దొరికింది దొంగలిస్తాడు, 4 రోజులు హాయిగా బతుకుతాడు. అదే మనం వాడిని పోలీసులకు అప్పచెప్పామనుకో, వాళ్ళు మరో కేసు పెట్టి 6 నెలల సంవత్సరంలో జైలు శిక్ష పడేటట్టు చేస్తారు. వాడికి కష్టపడకుండా తిండి దొరుకుతుంది, సోమరపోతులా తయారవుతాడు. బాగుంది సోద్యం. చూడపోతే మీరే దగ్గరుండి దొంగతనాలు చేయించేలా ఉన్నారే. ఎక్కడ చూసుకోవాలి. ఏంటి లెక్కలన్నీ సరిపోయాయి, 2000 తేడా వస్తుందండి. సుగుణా సుగుణా, 2000 తేడా వస్తుంది, నీకేమైనా తెలుసా? మర్చిపోయారండి. చూసారా సరిగ్గా? ఇల్లంతా వెతికారా? రాత్ర దొంగ వచ్చాడు అన్నారు కదా, వాడి కానీ పట్టుకుపోయాడేమో. నేను అడిగేది డబ్బుల గురించి కాదు, లెక్కల గురించి. అప్పుడే లెక్కలు మొదలు పెట్టేశారా? రేపే ఫస్ట్. ఎవరికి ఎంత ఇవ్వాలో లెక్క రాసుకోకపోతే బ్యాలెన్స్ షీట్ ట్యాలీ అవ్వదు. ఏ అప్పుడు వాడి పేరు మర్చిపోయారో గుర్తు తెచ్చుకోండి. పేరు మర్చిపోయినమ్మా. దొరికింది అమ్మయ్య, బ్యాలెన్స్ షీట్ ట్యాలీ అవ్వదు. థ్యాంక్ యూ. ఏంటండి? ఏముంది, ప్రతి నెలలాగే అప్పులన్నీ పోను, మన సంవత్సరానికి ఒక 10,000 రూపాయలు మిగిలింది. ఏంటో ఏంటి కాక అనుకోకపోతే
పెళ్ళమాట కాదన్న మొగుడు ఎవడైనా ఉంటాడా అడుగు. మరేం లేదండి. ఆ, ఇక్కడ పేరెంట్ అనుకున్నా వెళ్ళినా కోర్టు నడుతో కనుక్కున్నాను. అయ్యో ఉన్నది కోర్టు కడుపు మరి లేదు కదా. అవును. కానీ పండగ పండగ, అప్పుడు బంగారం కొలుసుకోవాలండి. ఆ? బంగారం గొలుసా? 2-3 లక్షల పైమాటే నా వల్ల కాదు. ఈసారి ఏదైనా ఏరియాలో వచ్చినప్పుడు ఆలోచిద్దాం. ఇలాగ సంవత్సరం నుంచి చెప్తూనే ఉన్నారు. నేనేమైనా గొంతములు కోరేనా? చూడు చూడు, నా పరిస్థితి నీకు తెలియదు కదా. ఇంటికి పెద్ద కొడుకుగా చెల్లెలు పెళ్లి చేసి అప్పు తీర్చాలి, మన సంసారం చూసుకోవాలి. వద్దు వద్దు అంటున్నా బాబీ గారిని రెసిడెన్స్ స్కూల్లో జాయిన్ చేశాం. వాడు ఫీజు కట్టేసరికి నా తలపై తోక వస్తుంది. ప్రతి నెల అప్పుల మీద అప్పులు పెరిగిపోతున్నాయి తప్ప ఒక పైసా కూడా మిగిల్చుకోలేకపోతుంది. పాలన్నాక నీళ్ళు, బియ్యమన్నాక రాలు, సుఖమన్నాక కష్టం, సంసారం అన్నాక అప్పులు ఎప్పుడు ఉండేవే. కనుక సర్దుకోవాలి అంటున్నాను. చూడు, నిజంగా రాత్రి ఆ బంగారం వచ్చి నీ మెల్ల ఉన్నట్లయితే రాత్రి దొంగ పట్టుకుపోయేవాడు. వస్తాడు ఉంది కాబట్టి వదిలేసి పొరపాటున మీరు లెక్కలు మస్తయ్యారు సరిపోయింది కానీ మరి? అదే ఈ రాష్ట్రానికి ఏదో ఆధిక్యం అయింది. మన రాష్ట్రానికి డబ్బులు ఎక్కువైందమ్మా. గుడ్ మార్నింగ్ రామారావు. గుడ్ మార్నింగ్ అండి. రండి రండి. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ బాబాయ్ గారు. ఏమిటి అప్పులన్న మాట వినిపిస్తుంది? అమ్మాయికి ఏమైనా పడితే పడుతున్నావా? నాకు అంత అదృష్టం కూడా ఉందా? ఏమిటయ్యా అమ్మాయి ఎంత బాగున్నాడు వచ్చింది? ఇదేనా ప్రణయకాలమా? ఇప్పుడే ఆవిడ బంగారం గురించి అడిగితే పసుపుదారితో సరిపెట్టుకోమని వాదాచారు. ఊరికే నాకు మీద తాడుపడి పడ్డట్టు మీరు వచ్చి పట్టు చేసి గుర్తు చేశారు. మాట వరుసగా చేశానయ్యా. ఆడవాళ్ళ దగ్గర చీరల గురించి నగల గురించి మాట్లాడకూడదని తెలిసి కూడా నోరు జారేశానయ్యా. సారీ. సరేనండి, సంసారం అంతా సమర్థింపులు సర్దుబాట్లు మామూలే. కూర్చోండి. బాబాయ్ గారు. అమ్మా వంట ఏం చేస్తున్నావు? కోడి కూర, మేక మెదడు, పీతల పులుసు చేద్దామనుకున్నాను. నెలాఖరు కదా, అందుకే బెండకాయ ఎప్పుడు చేస్తున్నాను. బెండకాయ చేరు మీరు చాలా మంచిది. ఆయన గారికి బెండకాయలు చాలా ఇష్టం అండి. బ్యాలెన్స్ టాలీ చేసుకోవడం. అవే రామారావు, రాత్రి వార్తల్లో విద్య పెరిగినట్టు చెప్పాడు. నీ జీతం ఎంతవరకు పెరిగింది ఏమిటాడు? ఎందుకు ఇంత పెంచేద్దామా? బాబాయ్ గారు, తను పెరిగయ్యా ఏమని చెప్పలేదు. ఏమని బంగారం కొలుసు కొనుక్కుంటే కొనుక్కోలేదు. కనీసం పట్టు చీరైనా కొనండి. పట్టు చీర కొంటే మరో పట్టు చీర ఫ్రీ అంట. అలాగే నీలో చెప్పారు. ఇటు మందరం చెప్పింది. ఆ మందరే చెప్పిందా? బాబాయ్ గారు, మందరు కాదండి, మన్నార అది. నాకు మందరంటే ముద్దుగా ఉంటుంది లేమా. వస్తానే రామారావు. అమ్మాయి బజార్ వెళ్తున్నాను, ఏమైనా తీసుకురావాలా? బాబాయ్ గారు. సరేమ్మా. అన్నట్టు ఇందాక ఒక పట్టు చీర కొంటే మరి పట్టు చీర నేను ఎంతరా పొరపాటు నారాయణమూర్తి పేరు పెట్టారు కానీ నారదమూర్తి పెట్టాల్సింది. జీతం అందినంటే పొట్టు చేసుకుంటాను. శ్రావణ మాసం ఉంది, పూజలు చేసుకోవడానికి బాగుంటుంది. జీతం పెరిగిన మాట్లాడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పొరపాటు మా జీతం పెరిగిన కరెంట్ బిల్లులకి గ్యాస్ ధరలకి బ్యాలెన్స్ అయ్యింది. నేనేదంటే ఇలాగే చెప్తారు. నేనేమి గొంతకుని కోరేనా? అలా పట్టుదల కొనమన్నా. నేత చీర కట్టుకుంటూ వచ్చే అందం పట్టు చీర కట్టుకుంటూ వస్తుందో చెప్పు. ఎందుకు రాదు? ఎక్కడ పొత్తలు అవుతుందా? కాదు వజ్రం అవుతుందా? ఇదిగో దేని విలువ దాని. నాకు పట్టు చీర కొంటున్నారా లేదా? బ్యాలెన్స్ టాలీ కావద్దు. అదే అవుతుంది. నాకు పట్టు చీర కొంటున్నారు అంతే. గుడ్ మార్నింగ్ బాగారు. రెండు ఉదయాన్ని వచ్చావు. ఆలస్యం అమృత విషయమని నేను రావడం ఆలస్యంగా తమరు అక్కడ ఆఫీస్కి వెళ్ళిపోతారని టైంలో వచ్చేసాను. సరే సుగుణ, మీ సుబ్బారావు ఇచ్చే నేనే రావడం. అవునమ్మా, మా మీ ఇద్దరికి ఒక బ్రహ్మాండమైన స్కీమ్ గురించి ఎవరైనా చెప్తామని వచ్చాను. ఇదిగో అందులో పట్టు చీర ఇస్తున్నారా లేదా అది ముందు చెప్పు. ఒక్క పట్టు చీరకమ్మా ఓ 10 కాదు 50 వాళ్ళు పట్టు చీర కొనేసుకోవచ్చమ్మా. త్వరగా చెప్పురా. ఏదమ్మా దగ్గర స్కీమ్ వచ్చిందమ్మా. దగా దగా కాదమ్మా, దగదగాని మనలాంటి మధ్యతరగతి కుటుంబంలో కాంతులు వెలిగించడానికి ఈ స్కీమ్ వచ్చిందన్నమాట. ఇందులో మన చేయవలసిన పనులా ఓ 1500 రూపాయలు పెట్టుబడి పెట్టడం 1500. వెంటనే మళ్ళీ వచ్చేస్తాయమ్మా. ఎలాగంటే ముందు బావగారితో ఓ 1500 రూపాయలు డిపాజిట్ చేయించి సభ్యులుగా చేర్పిస్తే
తీసుకొని మిగిలిన 3,000 రూపాయలు కంపెనీ వాళ్ళకి ఇచ్చేస్తే కంపెనీ వాళ్ళు సభ్యులుగా చేరిన ముగ్గురికి 3 స్టిక్కర్ చొప్పున ఇస్తారన్నమాట. అవి వాళ్ళు అంటే మనకి 300 రూపాయలు కమిషన్ వస్తుంది. ఆ సభ్యులకి మనకి కమిషన్ వస్తూనే ఉంటుంది. అమ్మా ఇలా సభ్యులుగా చేరిన వాళ్ళు ఒక్కొక్కరు 100 మందిని చేర్పిస్తే మనకి ఎంత కమిషన్ వస్తుందో తెలుసా? 1,00,000 రూపాయలు. మన సభ్యులు అలా 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 డ్రైవ్ చేసుకుంటూ పోతే మనకి కమిషన్ ఇలా 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 లక్షల్లో వచ్చేస్తుందమ్మా. ఏదో బాగుందండి. ఇందులో జాయిన్ అవ్వండి. మనకు లక్షలు వచ్చేస్తే మన అప్పులన్నీ తీరిపోయి మన ఎన్నోరంతా మిగిలిపోతుంది. నేను చెప్తా బంగారు గొలుసు, పట్టు చీర, టీవీ అన్నీ కొనుక్కోవాలి. మేడ కట్టుకో కూలిపోతాయి. అమ్మ పెడుతూ అడుక్కుని తినేదవుతున్నట్టు మీరు ఎలా కొనలేరు? డబ్బొచ్చే మార్గం చెప్తుంటే సామెతలు చెప్తారటండి. చూసుకున్నా సామెతలు చెప్తారటండి. చూడు సుమిగా స్కీములు వారు పెద్దవాళ్ళు అవడానికి చేసిన అయితే గ్యారంటీ మా పెద్ద మాయాజాలం. ఇలాంటి చేంజ్ సిస్టమ్ స్కీమ్లో నా చిన్నప్పటి నుంచి వింటున్నాను. మనం అందులో జాయిన్ అయ్యి మనం ముగ్గురు జాయిన్ చేసేసరికి మన తలప్రాణం కోపం వస్తుంది. బాగారు మీరు మరి ఎలా మాట్లాడతారండి? ముందు మీ ఆఫీస్ వాళ్ళకి స్కీమ్ గురించి ఎవరిగా చెప్పండి. అవునండి చెప్పండి. నువ్వు చెప్పే బాగారు మీ చేత కాప చెప్పండి. నేనే మీ ఆఫీస్కి వచ్చి అదే మీ ఆఫీస్కి వచ్చి మీరు ఆఫీస్ వాళ్ళందరికీ స్కీమ్ గురించి విడమరించి విశదీకరించి విఫులుగా చెప్పి సభ్యులుగా జాయిన్ చేస్తాం. ముందు మీరు జాయిన్ అవ్వండి. తెల్లమ్మా చెప్పమా. నా మాట ఏంటి? మళ్ళీ ఈ పసుపు తోట ఎందుకు తిరుగుతాను? బంగారం గొలుసు తోట తిరగనా? ముందు అర్జెంట్ స్కీమ్లో జాయిన్ అయిపోయి కోర్టు అడిగి తీరిపోతాయి. చూడు సుబ్బారావు, ఇలాంటి నాకు ఇష్టం ఉండదు. నా దగ్గర ఇప్పుడు చెప్పు సుగుణ, నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి. నేను వెళ్తున్నా. ఏంటి టిఫిన్ చేయరా? మీ అన్నయ్య వచ్చాడుగా ఆఫీస్లో ఇన్స్పెక్షన్, అందుకే వెళ్తున్నా. బాగారు మరీ అవమానంగా మాట్లాడుతున్నారు. ఈ స్కీములు సుబ్బారావు నమ్మి మోసపోయిన తప్పలేదు తెలుసా? అందులో పట్టమంతమే నేనే కాదంటావా? అంటే ఆ రోజు వాడి పరిస్థితి బాగోక ఆ స్కీమ్ ఎత్తేసాడు కానీ లేకపోతే వాడికి మీరు చదవాలి. నడవండి. ఇలా ప్రతి వాడు స్కీములు కట్టి లక్షాలు అయిపోతే ఎప్పుడో మన రాష్ట్రం దారిద్ర్యానికి నుంచి బయటకు వచ్చేసేది. చూడు సుబ్బారావు, ఇంకొకటి ఏదైనా చెప్పావో మర్యాద కూడా చెప్తాను. చెల్లమ్మా మరి ఇది బాగా రాదయ్యలేదు. కాంపిటీషన్ రాకుండా బాగా పొరగానే చూసావేంటి? నోరు మీరా? నాకు టైం అయిపోతుంది. మీతో మాట్లాడతా వంట లేట్ అయిపోతుంది. మా ఇంటికి క్యారేజ్ పంపించాలి. బాగా క్యారెట్ పంపిస్తావా? చెల్లమ్మా బాగా క్యారెట్ పట్టుకెళ్తాను. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఆఫీసులో అందరికీ స్కీమ్ గురించి వివరించి చెప్పి వాళ్ళందరికీ సభ్యులుగా జాయిన్ చేయించి ఈ స్కీమ్ సుబ్బారావు ఏంటో రుజువు చేస్తా. నువ్వు వంట చేసి రెడీగా ఉండు. ఇలా నారాయణమూర్తి గారి ఇంటికి వెళ్ళొస్తాను. నారాయణమూర్తి గారు రండి కూర్చోండి. వంట చేస్తున్నానండి. అప్పుడే మా వారికి క్యారేజ్ పంపించాను. ఈ చీర ఎంత బాగుందో. ఇదా 15,000. నా దగ్గర ఉన్న అన్ని శారీస్ లో వెరీ చీప్ శారీ. వంట చేసేటప్పుడు కట్టుకుంటూ ఉంటాను. అంటే మీ దగ్గర పట్టు చీరలు చాలానే ఉన్నాయి. కట్టుకోవాలంటే విసుకొస్తుంది అనుకోండి. 2 బీరువాలు సరిపోక చాలా పట్టు చీరలు బయటే ఉండిపోయాయి. అందుకనే 3 బీరువాల కోసం ఇన్స్టాల్మెంట్ లో ఆర్డర్ పెట్టా. ఇన్స్టాల్మెంట్ తప్ప ఎక్కువ గుంజేడు. మహా అయితే 2-3 వందలు వేసుకుంటారు. మళ్ళీ వాళ్ళము వస్తువులు కొనాలంటే ఇన్స్టాల్మెంట్లో కాకపోతే డబ్బు ఇచ్చి కొనగలమా? మీ వారు కోపడ్రా? ఎందుకు? మనం ఏమైనా పాడు చేస్తున్నామా, దుబారా చేస్తున్నామా? మనకు కావాల్సిన వస్తువుల్ని మనమే సమకూర్చుకుంటున్నాం. ఆడపిల్లకి సారికత పెట్టుకోవచ్చు కదా. చూపు బాగా ఎక్కువండి. మీరు కూడా నన్నే పొగుడుతున్నారు. మా వారు కూడా మీలాగే అంటారు. మనకు కావాల్సిన వస్తువుల్ని ముందుగా జాగ్రత్త చేసుకున్నాం అనుకోండి, రేపొద్దు ఒకేసారి కొనాలంటే డబ్బు ఉండదు. అందుకే ముందు నుంచి అన్ని వస్తువులు జాగ్రత్త చేసుకుంటున్నాను. మీకు ఏమైనా కావాలంటే నాకు చెప్పండి, నేను ఇప్పిస్తాను. వద్దండి, నాకు ఏది కావాలన్నా మా వారు ఉంటారు. అయ్యో వదిలిగారు, మా
పొద్దున్న అన్నమాట అన్నాడు పడుతుందో. నిజమేనండి. మా వారికి బంగారం కొలుసుకోమని ఎన్ని రోజులు చదువుకుంటే బడ్జెట్ ప్రాబ్లం అని దాటేస్తున్నారు. సేమ్ ప్రాబ్లం మా ఇంట్లోనే ఉంది. ఇప్పుడు చూడండి నా గొలుసు 3 తులాలు. అబ్బా ఇదేనా ఎంత బాగుందో. మీకు పుట్టింటి పని పెట్టారా? మా వారి చేతే కొనిపించాను. మొదట్లో కొంటాడులే అని వండుకేశారు. నేను ఊరుకుంటానా? 4 రోజులు మాట్లాడటం మానేశాను. 5వ రోజు అప్పు చేసి మరి కొన్నారు. అలా చేస్తే కొంటారంటారా? చచ్చినట్టు కొంటారు. మమ్మ ఆడవాళ్ళం కాస్త గట్టుకున్నాం అనుకోండి, అంతటి మగవాడైనా కాలపేడానికి రావాల్సిందే. శ్రీకృష్ణుడు అంతటి వాడికే తప్పలేదు, సత్యపరం కాలు పట్టుకున్నారు. అనుకోండి. మీరు మరీ కట్టుబాటులో ఉన్నారండి. లేకపోతే ఈ పాట మీ మెడలో 3 తులాలు గొలుసు ఉండదు. మొగుడు ఉద్యోగం చేస్తూ కళ్ళ మెడలో గొలుసు లేదంటే అందరూ హారం చేయరు. అవునండి. మా ఆడపడులో పెళ్ళికి వెళ్ళినప్పుడు నన్ను అందరూ అలానే చూసారు. చాలా చిన్నపోయాను అనుకోండి. అందుకనే ఇంటి ఖర్చులకని కొంత డబ్బు తీసుకుని ఇన్స్టాల్మెంట్లో వస్తువులు కొనుక్కున్నాం అనుకోండి, మగవాళ్ళకి ఇబ్బంది పెట్టేవాళ్ళు మగం కదా. చూసారు మీరు ఇలా చెప్తుంటే నాకు జ్ఞానోదయం అయిపోయింది. ఇలా చెప్పే వాళ్ళు లేక ఇంట్లో ఏ వస్తువు సంపూర్చుకోలేకపోయారు. ఇలాంటి ఎవరైనా నమ్ముతారండి? మా అన్నయ్య ఉన్నాడు ఎందుకు ఎప్పుడు వచ్చినా స్కీమ్ కొను ఈ స్కీమ్ కట్టు అంటాడే కానీ ఇలాగ సామాన్లు కొనుక్కోమని ఎప్పుడు చెప్పలేదు. అయ్యో వదిలిగారు, మగవాళ్ళకి ఏం తెలుస్తాయండి ఇంట్లో వస్తువులు ఎలా సమకూర్చుకోవాలో. వాళ్ళకి ఎంతసేపు డబ్బు ఎలా సంపాదించాలనే తప్ప ఇంటిని ఇల్లాలి పట్టించుకోరు. అందుకే పెద్దలు అంటారు ఇల్లు చూస్తే ఇల్లాలి చూసినట్టే అని. తిరిగారు మీరేమో మాట్లాడుకోలేదు. ఒక్క మాట చెప్పండి. ఏం లేదు. ఇలాంటి పొద్దు చేయించుకోవాలంటే ఎంత అవుతుంది? ఇది 3 తులాలు కదా. 3 తులాలు కాకపోయినా 2 తులాలు చూసుకున్నా ఇప్పుడు తులం 80,000. 1,60,000 రూపాయలు సరిపోతుంది. అమ్మో 1,60,000. అంత డబ్బు అప్పు ఎవరిస్తారండి? అది అంత పని. 1,00,000 కాకపోతే 2 లక్షలు ఇప్పిస్తాము. కాకపోతే నోట్ రాయించుకోండి. 105 రూపాయలు వడ్డీ. ప్రతి నెల 2వ తారీఖు కట్టియాలి. ఇది తగ్గించరా? నేను 4 రూపాయలకి తీసుకుంటున్నాను. మీకు అలాగే ఇప్పిస్తాను. అయ్యో వస్తానండి. అన్నట్టు మాటలు పడి వచ్చిన పని మర్చిపోయాను. మీ ఇంట్లో షుగర్ ఉందా? ఒక గ్లాస్ అప్పు ఇద్దరు తిరిగి ఇచ్చేస్తాను. థ్యాంక్స్ అండి. మీ వంట పూర్తయ్యాక మా ఇంటికి రండి, వస్తువులు చూడడానికి వెళ్దురుకండి. వస్తానండి. అలాగే ఏమండి ఏమండోయ్ ఇక్కడున్నారా? ఏమండి ఏంటి మిమ్మల్ని ఏంటో చెప్పు. అదేనండి బంగారు రేటు తగ్గిందంట. తగ్గితే మనకే పెరిగితే మనకే కొనేవాళ్ళు కానీ మనకెందుకు? కాదండి మన పక్కింటి మందార వాళ్ళు చూసారా? ఏ కనిపించలేదా? మీరే అలా కూడా ముద్దు. విసిగించగా విషయం అంటే చెప్పు. అదేనండి మన ఎదుటి సుబ్బయ్యమ్మ గారు మనలో బారసారికి పిలిచారు. వెళ్ళు. దాన్ని నన్నడం దేనికి? అబ్బా పూర్తిగా చెప్పింది వేరండి. చెప్పు. అక్కడ బారసారి పిల్లలందరూ నన్ను ఎలా చూసారో తెలుసా? ఎవరి దేవకన్య ఇప్పుడే దేవలోకం చూడు పడింది అనుకున్నాడా? ఈ అందరూ చూసే నా వెనక పడ్డది మీరు. చూసారా? అప్పుడు మీరు మా ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరిగేవారు మర్చిపోయారా? రోజుకి కనీసం 10 సార్లు కనిపించారు. నేను కనిపించలేదా? ఎర్రగానే ఉన్నాను. ఇంకా ఈ కుళ్ళు జోకులే వద్దు. పెళ్లి కాకముందు నేను ఏదైనా క్షణాల్లో తెచ్చిపెట్టేవాడు. ప్రేమ ఎంత పనైనా చేయిస్తుంది. ఇది నిజం. ఆ రోజే మీ చేత బంగారం గొలుసు కొనిపించి ఉంటే ఈ రోజు నాకు యోమానం తప్పేది. నీకు వచ్చిన అవమానం ఏమిటో? నీకేం కావాలి? బాసాలకు వచ్చిన వాళ్ళందరూ నన్ను ఎంత అవమానించాలో తెలుసా? ఆఖరికి ఆ ఇంటి పని మనిషి కూడా బంగారం గొలుసు వేసుకుంది. తల కొట్టేసినట్టు అయిపోయింది. అది లోలు కూడా ఉంటుంది. ఈ వేళ వద్దు, అది బంగారం గొలుసే. వాళ్ళ ఆయన ఎక్కడ కొట్టేస్తుంటాడు? ఇది ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మీరు జోక్ వేస్తారండి. లేకపోతే ఏంటి చూడ? మా ఆఫీసులో సన్యాసిన పాలు నాకుందా? మా బాస్కి అయితే 2 పిల్లలు ఉన్నారు. నాకుందా? ఇది అంతే. తమరికి ఇప్పుడు నా మీద మోది తీరిపోయిందనమాట. మీకు మరో ఒకలాంటి కావాలి.
దొరుకుతున్నాయి అనుకున్నావా? మన దగ్గర ఎప్పుడు డబ్బులు నాకు తెలిసి ఎందుకు అడుగుతున్నావు? అప్పు చేయండి. అప్ప మనకి ఎన్ని అప్పులు ఉన్నాయో తెలీదా? మనకి ఎప్పుడు అప్పులు ఉంటాయి, జీవితాంతం ఉంటాయి. కానీ మనకు కావాల్సిన మనమే కొట్టుకోవాలి. చూడు సుమన, మనం కట్టేది ఇల్లు కాదు, అంతస్తుల మీద అంతస్తులు పెంచుకోవడం. చేసేది అప్పు, అప్పు మీద అప్పు పెంచుకుంటూ పోతే మిగిలేదు చెప్పే. అయితే అవునండి. అంతేగాని దాన్ని పట్టిన కుందేలకు 3 కాళ్ళు, నువ్వేమైతే పో, నాకు మాత్రం బంగారం గురించి కావాలి అంటావు. ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, అమ్మ పరిస్థితి బాగోలేదు, ఆసుపత్రికి మందరికి డబ్బు పంపించుకో. ఓహో, ఇంకేమి? పంపించండి పంపించండి. 10,000 అప్పు చేసి పంపించండి. తెల్ల మాత్రం బంగారం కోసైతే అడిగినది మాత్రం అప్పులు పాలైపోతాడు కదా. అదే మీ అమ్మాయి వాళ్ళు పంపించడానికి అప్పులు పాలైపోయారు. వాళ్ళకు మాత్రం డబ్బులు పుట్టుకొస్తాయి, నాకు మాత్రం అన్నమాట ఉద్యోగం చేస్తున్న కొడుకు కన్నతల్లి మంది డబ్బులు పంపించకపోతే నన్ను ఏమనుకుంటారు ఆలోచించవా? చూడు సున్నా, మనిషి బతకడానికి కావాల్సిన మెతుకులు కానీ బంగారు ముద్దలు కాదు. మనిషి చావు బతుకుల మధ్య ఉన్నవాడికి మందులు కావాలి కానీ మనిషి మెప్పు కోసం కావాల్సిన సోకులు కాదు. ఎవరికి ఎంత ప్రాబ్లం అంతే ఎక్కువ రాబట్టి వస్తుందా. రామారావు దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు, అమ్మాయి ఇది కనిపించలేదు, తింపిలేదా లోపల అమ్మాయి సుగుణ సుగుణ ఏంటండి ఇది పిల్లలు కాఫీగా తెస్తానన్నాడు. ఏంటి అమ్మాయి విసురు ఆవిడ గారి బంగారం ఖర్చు కావాలంటండి. ఓ సంతేనా కొలేస్తే పోలా. 1,00,000 అప్పు అండి. ఎదుటి వాళ్ళకి తప్పు ఇచ్చేంత స్థాయి నాకు లేదయ్యా. కావాలంటే ఇంచెత్తి 4 రోజులు వెనక్కి పెట్టు, అంతేగాని ఉచిత సలహాలు కూడా మానే. ఏమిటమ్మా పులుసు కోసమే ఈ కోపం అంతా కొంటాడు. ఇవాళ కాకపోతే రేపు వద్దు మీరు తాగండి. బంగారం గొలుసు ఒక్కటే నా ముఖానికి తక్కువైపోయింది. రేపటి నుంచి ఎవరు పేరెంట్ అని పిలిచినా వెళ్ళకపోతే సరిపోతుంది. మోసం పెడితే వెళ్ళడం చెప్పి అవమానాలు పొందడం చెప్పి సంపాదించారమ్మా ఆ మందరేనా? దాన్ని నోటి చేసేది చిన్న వ్యాపారం. అయిన వస్తువులన్నీ కత్తి చేసి బాగానే సంపాదిస్తున్నాడు. సంపాదించినంత ఏం చేస్తాడు? వెళ్ళడానికి రంగ చేయొచ్చుగా. మరి మీ ఆయన జీతం తప్ప మరో సంపాదన లేదే. వెళ్ళడానికి బంగారం చేయించడం మొగుడికి ఉండాలి కానీ ఎలాగైనా చేయిస్తారు. పట్టుకున్న భార్య పై ఉంటే అలా చెప్పడం ఏ బాధ లేదమ్మా. నువ్వు 4 మాటలు నీ భర్తనన్నా, నీ భర్త నిన్నన్నా చదువుకోవాల్సింది మీరే. ఎదుటి వాళ్ళకే ఎన్ని రాళ్ళన్నా చూస్తారు, పడేది మనమే. అవునండి, మీరు మగవాడే కదా, ఆయనకే సపోర్ట్ చేస్తారు. అంతేగాని గొలుసుకోవడం మాత్రం సలహా ఇవ్వరు. సలహా ఇవ్వడానికి రామారావు పరిస్థితి నాకు తెలియదు కాదు. ₹1 ఎక్కువ ఖర్చు పెడితే ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆలోచించే మనిషి. ఎన్ని పూజలు చేస్తే అంత పుణ్యం వస్తుందో. పోయిన జన్మలో తక్కువ పూజ చేసుకుంటారు, ఇంట్లో సాగు పెట్టుకుంటారు. వస్తుందా నాకు? చూడు రామారావు, ఆడవాళ్ళ అలంకరించడం చేత కాక ఆ మహావిష్ణువే రాయైపోయాడయ్యా. మనం ఎంత శక్తితో సాధించలేనిది యుక్తితో సాధించవచ్చు. ఆలోచించు. నీ ఆలోచన తగ్గడం లేదా? అవునులే, నీ బుర్ర బండవారికి ఉంటుంది. మరి ఏం లేదే. ఈ ఆవిడ కావలసింది గుడిసే కదా, కొని పూర్తిగా వినవయ్యా. గొలుసు అంటావు, అది గిట్టుతో బంగారంతో అలంకారం తెలుస్తుంది. తెలుసులోపు ఏదో సర్ది చెప్తూ కానీ అంతవరకు వడగల వాళ్ళని తప్పించుకోవచ్చు. రేడియో బాగుందండి. సుగుణ సుగుణ, నీకు కావాల్సిన బంగారం కలిసే కదా, సాయంత్రం కదా రెడీ. ఏది బాబాయ్ గారు చెప్పినట్టు గిల్ట్ కొలుసా? ఇక్కడ ఉంటే నా పరుగు వస్తాను. ఆగండి బాబాయ్ గారు, నా చేతి కాఫీ తాగి ఇలాంటి దిక్కవల సలహాలు ఇవ్వకండి. సుగుణ, స్నానం నీళ్ళు పెట్టావా? పెట్టలేదు. ఏమైంది వేళ విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు?
చూపు అర్థం ఏంటి? పరిస్థితి అర్థం చేసుకో. నేను ప్రేమనని వెళ్ళండి స్నానం చేయండి. వెళ్ళమంట కదా. గుడ్ మార్నింగ్ బా. చిన్నమ్మా నువ్వా? ఏంటంత దీర్ఘంగా కూర్చున్నావు? ఏంటి ఉదయాన్నే వచ్చావు? ఏంటి బావారు మిషన్ పడుతున్నావు ఏంటి? వచ్చే విషయం అసలు చెప్పు. ఇక్కడ కట్టేవాళ్ళు ఎవరు లేరు. అలా వెళ్ళి ఇంకెవరైనా వెతుకుతావు. అదంతే. బాగా లేరా బాగారు? స్నానం చేస్తున్నా. సరే బాగా వచ్చిన కాస్త కాఫీ తినండి నువ్వు. సరే వేడిగా ఉంది మంచిది. సూనా నాకు కాఫీ అయిపోయింది. నీ కాఫీ తీసుకోండి. అక్కర్లేదు. నువ్వు నా టిఫిన్ పెట్టు. నాకు ఒంట్లో బాగాలేదు. నేను టిఫిన్ చేయలేదు. ఏమైంది వేళ? ఒంట్లో బాగాలేదని చెప్పాను కదా. వంట కూడా చేయలేదు. హోటల్ నుంచే తెప్పించుకుంటారు. వంట కూడా తింటారు. మీ ఇష్టం. బాగారు నాకు చిన్న డౌట్. చిన్న ఒంట్లో బాగాలేదంటుంది. కాంప్లీస్ ఏమిటి విశేషమా? ఏలేదు. మరి ఏమిటి సత్యభామలాగా అలాగ పని పెట్టింది? ఆవిడ గారి బంగారు కొలుసు కావాలంట. అనుకున్నాను. అవును బాబా మీకు ఆ రోజు చెప్పారు మంచి స్కీమ్ ఉంది అందులో జాయిన్ అవ్వమని. నువ్వు నా మాట విన్నావా? వెళ్ళలేదు బాబారు. ఇప్పుడు దగ్గర మించిపోయింది ఏం లేదు. మంచి ఛాన్స్. సిక్కిం మోకాం నాకైతే కదా 100 రూపాయలు కంటే ₹1,00,00,000 ఇల్లంతా బంగారం చేసేసుకోవచ్చు. బాగారు 100 రూపాయల మంది కావాలనుకోండి. సుబ్బారావు ఇలాంటి నాకు ఇష్టం ఉండదని చెప్పారా? నువ్వు కూడా ఇలాంటి స్కీములు దొరికి లాటరీ దొరికి వెళ్ళకుండా ఏదైనా వ్యాపారం చేసుకో, ఏదైనా కిల్లి బట్టి అని పెట్టుకో. బాబారు మీ సుబ్బారావు మరీ అవమానంగా మాట్లాడుతున్నారు. మీరు చూస్తుంది కానీ లక్షాధికారిని కాదు కాదు కోటేశ్వరుని కాకపోతే నా పేరు విజయమాలి అని పెట్టుకో. అభ్యంతరం లేదు. నాకు చాలా అవమానంగా ఉంది. నేను భరించలేను. నేను మళ్ళీ వస్తాను. సునా 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 నాకేం చెప్పదు. వదలమన్నానా? పరిస్థితి అర్థం చేసుకో. నేనేమైనా ఇబ్బంది పెట్టానా? పెట్టగా సరే కొన్ని రోజులు రాదు, అప్పుడే నీకు తీరిపోతాయి. నీకేం కావాలంటే అన్నీ కొంటాను. రావణాసుడి కాస్ట్ వారదు. మన అప్పులు లేదు. నాకు బంగారం కొలుసు కొండు. అంత డబ్బంటే ఎవరు ఇస్తారు? మళ్ళా మళ్ళీ వడ్డీకి అప్పిస్తానా కదండి? వడ్డీ ఎంత? ₹5. చూసుకున్నా జీతంలో మరో అప్పు పెరిగితే వడ్డీ కింద పాలు మానేయాలి. మరేం పర్లేదు. అంతేగాని నీ పంత మాత్రం విడవనంట. సరే నీ ఇష్టం. బాధపడితే కానీ బాధపడ. ఇంతే మళ్ళా వాళ్ళకి చెప్పా. ఇది రామారావేనా? ఎవరు? అరే చక్రి నువ్వెన్నా నలకరిసారా? ఏంట్రా ఇంట్లోకి వచ్చేది రామారావు గారి లేదని అడుగుతాం. ఏం చెప్పుకుంటారో బాబు, ఈ ఊళ్ళో 3 రామారావులు ఉన్నారు. అవును. వీళ్ళనుకుని వేరే ఇంటికి వెళ్ళిపోయారు. అడ్రస్ కరెక్ట్గా ఇచ్చారు కదరా? ఇంటికి ఇచ్చావు. కాకపోతే ఈ విధానం కొన్ని పక్క విధి రామారావు ఇంటికి వెళ్ళాను. అదిగో అక్కడికి అబ్బాయి. సరే సరే కూర్చో, ఇప్పుడే వస్తాను. అలాగే సున్నా వీడు నా ఫ్రెండ్ చక్రవర్తి, నా వైఫ్. వీడి నేను ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్. చాలా చురుగ్గా ఉన్నాడు. వీడి గురించి చెప్పాలి అంటే అబ్బా బాబు, అదేదో నా బయట నేనే చెప్పేస్తాను కదా. చూడండి సుమి గారు, నా పేరు చక్రవర్తి. బ్యాంకులో సీనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాను. ఈ మధ్య ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంకా పిల్లలు లేరు. మా ఆవిడ డెలివరీకి పుట్టింటికి వెళ్ళింది. ప్రస్తుతానికి మాట్లాడి అందుకే ఈ రోజంతా మీతో గడుపుదామని వచ్చాను. అది మీకేమైనా అభ్యంతరం లేకపోతే నా మొహం మీదే చీయన్న కూడా పిలిపేసుకునే మనస్తత్వం కలవాలి. కానీ ఏది పట్టించుకునే మనిషిని కాదు. ఇంకా చెప్పాలంటే బాబు సునా కాఫీ పట్టరా? అలాగే ఇదిగో సుమి గారు,
నా గురించి మీరు పెద్దగా ఆగిన పడకండి. హలో, కాఫీ నీకు కాదు, నాకు. మిగిలితేనే నీకు. చా, అవునా? ఏంటి విశేషాలు? చాలా కలిసాం. అది ఏమైనా అంత మామూలే. ఆ, ఏదైనా నువ్వు మంచి లక్కీ కదా. ఎందుకంటే అన్నమైన భార్యను కొట్టేశావు కదా. ఆనందం కోసమే 5 సంవత్సరాలు పడిగాపులు పడ్డాను రా. అంటే మీరు లవ్ మ్యారేజా? అవును అవును, మా ఊరుకుంటున్నావు. ఎవడ అన్నం ఉండదా? పర్వాలేదు. కాకపోతే అదేంటో మా అమ్మ దానికి అందం కంటే ఆస్తి ముఖ్యమైనది. నచ్చుకుంటే అలా చేసుకున్నావా? అందులో ప్రతి వస్తువు నీకు అందంగా ఉండాలి కదా. అవును, అది మరి వరస్ట్ ఏం కాదు, మనకి కూడా రాసి పెట్టుకుంటారు కదా. ఏమండి? ఏమండి? ఆ. ఒకసారి రండి. మధ్యాహ్నం భోజనంలోని బాబాయ్ గారికి ఏం తెప్పించండి. ఇప్పుడు వస్తాను, ఇప్పుడు వస్తాను. థ్యాంక్ యూ అండి. సారీ అండి, మా వారనుకొని మీ కళ్ళు మూసాను. అయ్యో, నేనే సారీ చెప్పాలండి. సుమన, అన్ని ఏర్పాట్లు చేశారు. ఏయ్, ఏంటి పంప చేసి మీ భర్త భార్య నా కోసం ఏదైనా పడుతున్నారా ఏంటి? అదే లేదురా బాబు. ఇదిగో చూడండి, జీతం డబ్బుల మీద ఆధారపడి బ్రతికే కుటుంబాల పరిస్థితి నాకు బాగా తెలుసు. బహుశా అందుకనేమో మా వాళ్ళు నేనెక్కడ కష్టపడతాను అని బాగా ఆస్తిపాస్తులు ఉన్న పిల్లల్ని చూసి నాకు ఇచ్చి పెళ్లి చేశారు. కనుక నాకు డబ్బుకేం కదలేదు. ఏదో మిమ్మల్ని కలవని వచ్చాను, కలిశాను. మీ ఆవిడ చేతితో బ్రహ్మాండమైన కాఫీ ఇచ్చింది, తాగాను, నాకు వచ్చాను. రే బయట వచ్చే ఆదివారం మీ ఇద్దరు మా ఇంటికి వస్తున్నారంటే అదేంటి అలా చూస్తారు? మా ఆవిడ ఎక్కడ ఉండలేదు కదా, కనుక మీ ఆవిడతోనే బ్రహ్మాండంగా వండించి వడ్డించుకుందాం. అప్పుడు ఎలా మీ ఇంట్లోనే తిన్నట్టు అవుతుంది కదా. ఏమంటారు? ఏమంటాం? ఓకే అంటాం. చూసారు కదమ్మా, మీరు అనుకున్నట్టే అన్ని బిగించి చూపించాను. నేను వస్తానమ్మా. కాంప్లెక్స్ ఏమో రావు కదా శంకర్రావు గారు. ఎంత మాట, కస్టమర్ల ఆనందమే మా ఆనందం. కంప్లైంట్స్ వస్తుందో కంపెనీ ఏమైపోవాలి? అన్ని నెంబర్ 1 కంపెనీ వస్తువులే. 3 సంవత్సరాల గ్యారెంటీ ఉంది. ఈ లోపు ఏదైనా పాడైపోయింది అనుకోండి, ఫ్రీగా బాగు చేసి పూచి మాది. అమ్మ, మీరు మాత్రం ప్రతి నెల 5వ తారీఖు లోపు ఇన్స్టాల్మెంట్ డబ్బు కట్టియాలి. అప్పుడు దాటింది అనుకోండి, పెనాల్టీ పడిపోతామా. వరుసగా 2 నెలలు ఇన్స్టాల్మెంట్ కట్టలేదు అనుకోండి, ఇచ్చిన వస్తువులు పట్టుకెళ్ళిపోతారు. మీరు కట్టిన అడ్వాన్స్ కూడా తిరగదు. కాబట్టి మీరు మాత్రం ఇన్స్టాల్మెంట్ కట్టడం మర్చిపోకండి అమ్మా. మీరు వస్తానమ్మా. మీకు ఆ భయం ఏం అక్కర్లేదండి. వాళ్ళ ఆయన గవర్నమెంట్ ఆఫీస్ లో జాబ్ చేస్తున్నారు. ప్రతి నెల 1 తారీఖున శాలరీ వస్తుంది. ఆ నమ్మకంతో ఇచ్చామమ్మా. వస్తాను మరి. ఏమంటే సిద్ధు గారు, చెప్పండి వదిన గారు. మీ మీద ఉన్న నమ్మకంతో మన స్నేహం మీద ఉన్న గౌరవం ఉంటే ఇవన్నీ ఇప్పించాను. మీరు కానీ కష్టపడి కట్టలేదు. ఎంత మాట, నా గురించి మీకు తెలీదా? 2వ తారీఖు కట్టేస్తాను. మాట రానిస్తానా? సరే అయితే నేను వెళ్ళొస్తానండి. మా వారు వచ్చే టైం అయింది. అయ్యో, రండి, ఏమేదో మంచి మంచి సీరియల్స్ వస్తాయి, చూద్దాం కానీ. ఏమంటే సిద్ధు గారు, మీ ఇంట్లోనే కాదండి, మా ఇంట్లోనే పెద్ద కలర్ టీవీ ఉంది. పోనీ కాఫీ అయినా తీసుకోండి. ఇప్పుడు వద్దండి. ప్రస్తుతం కూర్చోండి. ఏంటో అమ్మాయిని పెట్టేస్తున్నారు. హలో డార్లింగ్, సారీ మీ ఇల్లు మా ఇంటి, చిచి మా ఇల్లు మీ ఇంటికి వచ్చాను. ఏమంటే రామారావు గారు, ఏమండి? ఇది మీ ఇల్లేనండి. మా ఇల్లా? అదేంటి? మా ఆవిడ నాకు తెలియకుండా ఇల్లు మార్చేసిందా? జోకులు ఆపండి. నువ్వు ఎక్కడ ఉన్నావా? నేను వస్తానండి. అదేంటి, కాఫీ తీసుకోరా? మీ వారు వచ్చాక ఆయనకి ఇవ్వండి. అసలే మీ వారు మంచి కూర్చొని ఉన్నారు. మీ మధ్య నేనెందుకు వస్తానండి. అదేంటి ఆవిడ వెళ్ళిపోతుంది? ఆవిడతో మీకు పని ఏంటి? అంటే నువ్వు కూడా ఆవిడ వాటేసుకుందనే. ఏదో నాటకాలు అన్నారట్లే. మా ఆవిడ కట్టుకున్న చీర మీ ఆవిడ కట్టుకుంటే మా ఆవిడ కౌగిలించుకున్నాను, ఏమి అనుకోవద్దు అన్నాడట. ఒక క్షణం లేట్ అయితే అదే జరుగును అని నేను చెప్తున్నాను. నీకోసం ఏం తెచ్చాను తెలుసా? మల్లెపూలు. వాసన చూస్తుంటే నేను మత్తెక్కిపోతుంది. దా మంటికి వెళ్దాం. సరిగ్గా చూడండి. అలా నమ్ముకో. ఆ, ఇదంతా మనీలే. మనీలే. అవును, మనీలే. ఈ సోఫాలు సేవలు చూసి మనల్ని కాదనుకున్నాను. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? చెప్తాను కానీ ముందు వేడిది కావాలా చల్లడి కావాలా చెప్పండి. ఏంటి చలం
అబ్బా ఏదో ఒకటి చెప్పండి. సరే చదువు తీసుకురా. చదువుందంటే వాటరా? నేను ఏదో అనుకున్నాను. అలా పన్నెండు లాగేస్తే ఎంత చదువు వాటర్ మన ఇంట్లో ఎక్కడిది? ఫ్రిడ్జ్ వాటర్. ఫ్రిడ్జ్ వాటర్. ఎవడి ఎలా అయిపోయారు? ఇదే కాదు ఇంకా లోపల అన్నీ ఉన్నాయి. తిరిగి రండి. పలుపులు తెచ్చుకుంటాను. అబ్బా, సూపర్. ఆహా, అద్భుతం. కలర్ టీవీ, ఫ్రిడ్జ్, సోఫా బ్రహ్మాండంగా ఉన్నాయి. స్కీమ్ ఏమైనా పడుతుందా? లేదండి. మరి ఓహో, మీ నాన్న పుట్టిన సారి కింద పంపించాడా? ఆహా, ఇన్నాళ్ళు కళ్ళ మీద ప్రేమ కలిగిందన్నమాట. అంటే మీ ఉద్దేశం ఏంటి? మా నాన్నగారు ఏమీ పెట్టలేదనా? నా ఉద్దేశం అది కాదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నేనే కొన్నాను. అన్నా, ఏమంటే ఏ కాదండి, ఇప్పుడు చెప్పడం మర్చిపోయాను. ఇవన్నీ కొన్నందుకు చీర కూడా ఫ్రీ ఇచ్చారు. ఉండండి తీసుకొచ్చి చూపిస్తాను. చూడండి ఎంత బాగుందా? ఏమండి, దీని ఖరీదు ఎంతో తెలుసా? 5,000. అంటే 5,000 ఫ్రీగా కొట్టేశారు అనమాట. ఆ, వీటన్నిటికీ ఎంత అయింది డబ్బు? జస్ట్ 60,000. ఏమండి, ఈ సోఫాకి 20,000, ఫ్రిడ్జ్, కలర్ టీవీ 40,000. ఇవి కాకుండా ఎక్కువ అవుతుందని పల్లపరిగా కలర్ టీవీ ఫ్రీ అంటే, కలర్ టీవీకి ఫ్రిడ్జ్ ఫ్రీ అంటే కొనేశారు. ఏమండి, ఏంటండి ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీలో చూసి బోర్ కొడుతుంది. కలర్ టీవీ అయితే కలర్ చీరలు మంచి రంగుల్లో కనిపిస్తున్నాయండి. అని ఈ డబ్బు అంతా నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అప్పు చేశాను. అప్పా, 60,000 అప్పా. అబ్బా, అది దేనికి చేస్తారండి? నేనేమి మీలాగా తెలుగు తక్కువ దాని కాదు. 60,000 అప్పు చేయడానికి. మరి 10,000 అప్పు చేశాను. 50,000 ఇన్స్టాల్మెంట్ తీసుకున్నాను. అంటే ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ కొన్నావా? కాకపోతే 60,000 పెట్టుకున్నానన్నారా? ఏమండి, మనం ఎలాగా కొనుక్కోలేము. అందుకనే ఇన్స్టాల్మెంట్లో కొన్నాను. నెలకు 5,000 చొప్పున 10 నెలలు కట్టే 11 నెలలు మనం సొంతం అయిపోతాయి. నీ కొడుకు కోసం చేసిన అప్పే ఇంకా తీరలేదు, మళ్ళీ కానీ కొట్టవా? ఉంటుందా నీకు? అనండి, నేనేం మంచి పని చేసినా నన్నే తిడతారు. ఇంటికి ఎవరు వచ్చినా కూర్చోడానికి సోఫా దగ్గర కొన్నందుకు నన్ను బాగా తిట్టారు. ఎవరైనా నిలబడి నీళ్ళు తాగుతారు, పరిగెడు పాడు తాగితే గుండా చస్తా. సరే సరే, ఆ మేనేజర్ ఫోన్ చేసి రప్పించు, రేపు మళ్ళీ పంపించండి. కొద్దిగా పంపించలేక ఇదిగో అంతకంటే కొంచెం విషయం పడి నేను టైం చేస్తాను. ఈ స్కీములు అప్పులు కట్టలేక నేను చావాలి. మరి అందరూ కొనుక్కోవడం లేదా, అప్పులు తీర్చడం లేదా? దానికి ఒక రీజన్ ఉంది. అప్పు చేసే వస్తువు కొనుక్కుంటే అప్పు తీరిన తర్వాత ఇంకో వస్తువు కొనుక్కోవడం అందం. మన బరువు కూడా అనిపించింది. అంటే ఎవరు కొనుక్కోవడం లేదా? మనం ఎప్పుడో కొంటామంటే ఎలాగవుతుంది? మనకు అప్పులు ఎప్పుడూ ఉంటాయి. అల్లుడు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా? ఇంత సభగా దొరుకుతాయా? ఈ పట్టు చీర ఫ్రీ వస్తుందా? ఈ పట్టు చెల్లి తగలయ్యా చెప్పుడు వాడేవా? ఆర్థిక పరిస్థితిని కూడా చూసుకోవాలి కదా. అవతల బాబీ గారి సెక్రటరీ ఫీజు కట్టమని స్కూల్ నుంచి ఫోన్ మీద ఫోన్ వస్తుంది. నీ సర్దుబాటు చేసుకోవాలంటే ఒకటి వల్ల అవుతుందా? సంపాదించే కొనుక్కోవచ్చు. ఒక జీతం మీద మాటలా ఒళ్ళు చూసి వాతలు పెట్టుకుంటే ఒళ్ళు కాదు చస్తా. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఎవరో ఏదో చేశారని ఏదో కొన్నారని నేను కొన్నానా? నా కోసం, నా పుట్టింటి వాళ్ళ కోసం కొన్నానా? మన కోసం, మన సంసారాలే కదా కొన్నాను. ఏమిటయ్యా రామారావు, నాకు తెలియకుండా ఈ కోర్స్ ఎవరికైనా అనిపించేసావా? ఇద్దరితో మారిపోయింది. ఈవిడ గారి ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ గా కొన్నదండి. ఓహో, పోలేవయ్యా, నీ బదులు నీ ఆవిడ మంచి పని చేసింది. ఆ పాటి జ్ఞానం ఆయన లేకపోయింది. అరే ఉంటారు, మనకు వచ్చేది 100 రూపాయలు అయితే 150 రూపాయలు ఖర్చు పెట్టేస్తే మన పరిస్థితి ఏంటండి? ఇది ఎప్పుడూ అమ్ములు ఉండేవి. మనం ఇప్పుడే కొనుక్కొని ఇప్పుడే అనుభవించాలి కానీ ఎప్పుడో అనుభవిస్తాము. మన బాధ్యత తీరాక అనుభవిస్తామంటే మనం ముసలాలు అయిపోతాం. ఇదిగోండి, ఏది కొన్నా మీకు నచ్చదు కదా, మీకు ఇష్టం ఉండదు కదా, ఇదిగో ఇవ్వండి. షాప్ వాడికి ఫోన్ చేసి ఇచ్చేయండి. అంతేగాని చూసారు ఎలా మాట్లాడుతుందో? రామారావు, ఆడవాళ్ళ మనసు కళ్ళెం వేయడం చాలా కష్టం. వాళ్ళ మనసు పుష్పక విమానం లాంటిది. అన్ని కోరికలు తీర్చినా ఇంకో కోరిక చోటు ఉంటుంది. అందులో నలుగురు అక్కర్లేదు,
ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారంటే చాలు మన పని అయిపోయినట్లే. వాళ్ళకి నచ్చినట్లు చేస్తూ మనకు మనశ్శాంతి లేకుండా చేస్తారు. మనమే సర్దుకుపోవాలి. జీవితం అన్నా రాజీ పడక తప్పదు. మోయలేని బరువైనా కొంతవరకు మోయక తప్పదు. చెల్లెమ్మా, చెల్లెమ్మా, బావగారు, బావగారు. అమ్మ, చెల్లెమ్మా, బావగారు లేదా? ఆఫీస్కి వెళ్ళారు. చెల్లెమ్మా, నాకు నచ్చింది ఒక 5,000 కావాలమ్మా. 5,000 అంత డబ్బా అయినా మీ బావగారు సరే నీకు తెలిసే పైసా లెక్క వేసే మనిషి. నిజమే అనుకో, ఎక్కడ బ్యాంక్ ఇచ్చేస్తా దొరకలేదమ్మా. ఆఖరి బ్యాంక్గా మీ దగ్గరికి వచ్చాను. నా దగ్గర అంత డబ్బు ఎట్లుంటుంది అయినా నీకు అంత అవసరం ఏంటి? నేను చేయమంటే వచ్చానమ్మా. చిన్న చిన్న చీటీలు వేశాను. ఆ మధ్య మీ వదిన ఆరోగ్యం పోకపోతే ఆ డబ్బులు పడేశాను. 2-3 రోజులు ఇస్తాయని వాళ్ళు సరి చెప్పాను. అక్కడ డబ్బులు సర్దుబాటు కాదు, ఇవ్వలేకపోయింది. ఏదో ఒక సమకూర్చాను. కానీ తక్కువ వచ్చాయమ్మా. వాళ్ళ ఇంటి మీద దండయాత్రకు వస్తున్నాను. నువ్వే ఏదో అప్పుడు సర్దుపట్టి ఎక్కడ అప్పుగా ఇప్పించమ్మా. అప్పటికి 110 రూపాయలు తీసుకుంటారు. 5 రూపాయలు ఒక 5 రూపాయలు కట్టమ్మా. కార్డు కొడుతుంటే ఎలాగో తప్పదు. మందార వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడ్మిషన్ వస్తారు. కార్డు చేస్తున్నారేమో. అమ్మ చెల్లెమ్మా, తొందరగా వెళ్ళమ్మా. చెప్తున్నాను కదరా. భగవంతుడా, డబ్బు దొరికే మార్గం చూపించు. పెద్ద పెద్ద ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు, చిట్ ఫండ్స్ వాళ్ళు రాత్రికి రాత్రే బోర్డు తిప్పేస్తే 2-3 రోజులు గొడవ చేసి కూడా వచ్చి నోరు మూసుకుంటుంటారు. నాలాంటి వాళ్ళు చిన్న చిన్న చిప్స్ వేస్తే నన్ను చంపుతా నరుకుతా అని ఎందుకంటున్నారు నాకు అర్థం కావట్లేదు. అమ్మ చెల్లెమ్మ, డబ్బు దొరికినా 10 రూపాయలు కొట్టింది తప్పు లేదని ఎంతో 10 మంది 7 రూపాయలు కొట్టు. ఇక 1వ తారీఖులో వడ్డీ కట్టే సరేనా? అది ఖచ్చితమైన మనిషి. అవసరానికి డబ్బులు తెచ్చి దేవతగా కాదుకున్నావమ్మా. ఫస్ట్ తారీఖు నీకు అసలు వడ్డీ కల్పించేస్తాను. వస్తానమ్మా, వస్తాను. వదిన గారు, వదిన గారు. ఏంటి వదిన గారు? ఏంటి ఈ మధ్య అసలు మా ఇంటికి రావడం మానేశారు? ఒంట్లో కాస్త నీరసం ఉంటేను రాలేకపోయాను వదిన గారు. పైగా అటెండ్ మంచి మంచి సీరియల్స్ వస్తుంది చూస్తూ ఉండిపోయాను. అవునవును, ఈ మధ్య టైం పెంచి రాత్రి 12 వరకు వేస్తున్నారు. మీరు చూస్తున్నారో లేదో? గొప్పగా ఉంటున్నాయి. రోజు టెన్షన్ అంటే నమ్మండి. నిద్ర చాలగా నీరసం వచ్చేస్తుంది అనుకో. అలాగే ఉంది. ఉండండి కాఫీ తీసుకోండి. వద్దు. అవును, అన్నట్లు మీ ఆయన చెప్పి నక్లీస్ చేయించుకుంటున్నారు. అప్పులన్నీ తీరాక చేయిస్తామన్నారండి. సరే, మీరు ఎలాగో నక్లీస్ చేయించుకోలేదు కదా, ఒక నక్లీస్ కట్టాక వచ్చింది, కడతారా? చూడండి మా పక్కింటి మేడపై ఉంటారు. బాగా పలచగా ఉంది. ఎన్ని తులాలు ఉంటారండి? తులం పైన ఉంటుంది. మోడల్ కూడా కొత్తది. తాకట్టు పెడుతున్నారు. అవసరం ఎంత కావాలంట? 20,000. అమ్మో 20,000. 20,000 అయితే నా దగ్గర లేదు. అర్జెంట్ కంటే 10,000 ఉంది. సరే, ఆ 10,000 ఇవ్వండి. వడ్డీ ఎంత ఇస్తారు? వస్తువు మీద 3 రూపాయలు కదా వదిలిందారు. రూపాయలు ఇవ్వరా? లేదు వదిలిందారు, ఎక్కడైనా వస్తువు మీద 3 రూపాయలే. అవసరం బట్టి వడ్డీ రేట్ పెరుగుతుంది కదండి. అవును, కానీ ఆవిడంతా ఇచ్చుకోలేరు. మీకు ఇష్టం రాకపోతే మీ మాట ఎప్పుడు కాదన్నానా? ఆయన శుక్రవారం పూట బంగారం వస్తుంటే వద్దనుకుంటానా? ఉండండి ఇప్పుడే తీసుకొస్తాను. ఏమండి 1వ తారీఖులో వడ్డీ కట్టిమని చెప్పాలి. వస్తువు మన దగ్గరే ఉంటుంది. ఆవిడ ఇవ్వలేదు అనుకోండి, మెలక సంపించి వస్తువు మీరే సొంతం చేసుకోండి. ఉండండి తీసుకొస్తాను. మై శివుడా, నువ్వా మందరా? నా పేరు మందర కాదండి, మందారవల్లి. అబ్బా, నెక్లెస్ మీకు ఎంత బాగుంది వదినా? నేను వస్తాను వదిన గారు. వస్తానండి. మంచిది. క్షేమంగా వచ్చారు, లాభంగా వెళ్తున్నారు. ఏమిటమ్మా డబ్బిచ్చావు? అవసరం అంటేనే చేయబడి ఇచ్చాను. 2 రోజులు తిరిగి ఇచ్చేస్తాను. సరే అమ్మా, నేను బజార్ పెడుతున్నాను, నీకేం కావాలా? వద్దు బాబాయ్ గారు, ఆయన వారం సరిపడగా తెచ్చారు, ఫ్రిడ్జ్ లో పెట్టారు. నెక్లెస్ కొత్తగా కొన్నావా? అక్కడ పెట్టానండి. బాగుందా? అసలు బంగారం కాదు, తీసుకున్నావా? ఇది బంగారమే కదండి. అయితే పర్వాలేదు. ఈ మధ్య గిల్ట్ నగరం బంగారం పొత్తు పూసి తక్కువ ధరంటూ అమ్మేసి డబ్బు దోచుకుపోతున్నారు. ఆ తర్వాత
బోలో బోది అంటే ఏం ప్రయోజనం చెప్పు. అమ్మో అయితే బంగారం బాగుంటుంది చూడండి ఒకసారి. బంగారం ఉంది, ఎందుకని మంచిది బీట్ పెట్టించు. నా బంగారం అంటే మోసం చేయలేదు. ఉండండి ఈ కాఫీ తీసుకొస్తాను. వద్దులేమ్మా, నేను బజార్కి వెళ్తున్నాను, కూరగాయకి వెళ్ళాలి. ఆలస్యం అయితే మా వాడు ఒప్పుకోదమ్మా, వస్తాను. అమ్మా, ఆ మంద విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే. రాము రాము లేదండి ఆఫీస్కి వెళ్ళారు. ఏంటి ఇలా హాలిడే కదా? ఏదో అర్జెంట్ పని వెంటనే వెళ్ళారు. ఓ, I see. మీరు కూర్చోండి కాఫీ తీసుకొస్తాను. అలాగే. మీరు తెచ్చుకోండి. మీరు తాగండి పర్లేదు. అయ్యో నాకు కంపెనీ ఇవ్వండి బాబు. అవి వద్దండి మీరు తాగండి. థ్యాంక్ యూ. అబ్బా సూపర్. ఆ? అదే బాబు. థ్యాంక్స్ అండి. అసలు ఈ రోజు ఎందుకు వచ్చానంటే రామారావు ఇంట్లో ఉంటే మీ ఇద్దరిని మా ఇంటికి తీసుకోదామని వచ్చాను. వాడు చూస్తే ఇలా చేశాడు. మరి నువ్వు రాకూడదు. ఆ? అదే వాడిని సరాసరి ఆఫీస్ నుంచి ఇంటికి రమ్మని చెప్తామని. ఆయన లేకుండా నేను ఇప్పుడు ఎక్కడికి రాలేదండి. ఆయన వస్తే వచ్చి వాళ్ళు ఎదురు కలిసి వస్తాను. బ్యూటిఫుల్. ఆ? అదే మీ మెడ కంఠాన్ని అలంకరించిన హారం. అసలు హారం వల్ల మీకన్నా వచ్చిందా, మీ వల్ల హారానికే అందం వచ్చిందా అని ఆలోచిస్తున్నాను. అబ్బో మీ కట్టుకాలు కూడా వచ్చే. ఎందుకు రావు? బ్రహ్మాండంగా వస్తుంది. ఈ ప్రకృతిని చూసిన, అందమైన ఆడవాళ్ళని చూసిన కవిత్వం దానంతటా అది తనుకుంటూ వచ్చేస్తుంది. అయితే మీ ఆవిడ గారికి రోజు కవితతో చంపేస్తున్నారనమాట. అయ్యో సూర్య గారు, కవిత్వం అందరినీ చూస్తే రాదండి. మనసుకు నచ్చిన వాళ్ళని చూసినప్పుడు మాత్రమే వస్తుంది. మీరు కొన్ని చమత్కారంగా మాట్లాడుతున్నారే. నా బిజినెస్ అది. మీకు నిజం చెప్పనా, అప్పుడప్పుడు నా మనసులోని భావాలన్నీ మాటల రూపంలో అలా వచ్చేస్తూ ఉంటాయండి. అవును, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటండి? మన పరిచయం కాకముందు మీరు ఎక్కడైనా నన్ను చూసారా? లేదండి. బాగా ఆలోచించండి. నిన్ను చూశాక ఎక్కడ చూసానా అని ఆలోచించగా నిన్ను గుర్తొచ్చింది. ఆ, బహుశా మా పెళ్లిలో అయింది. దగ్గరికి వచ్చారు కానీ కాదు, నా పెళ్లి చూపులు. ఎస్ ఎగ్జాక్ట్లీ, నేను మొట్టమొదటి పెళ్లి చూపులో చూసింది మిమ్మల్ని. నన్న అవునండి, మిమ్మల్ని. నాకు బాగా గుర్తు. ఆ రోజు మీరు పింక్ కలర్ పట్టు చీర కట్టుకుని ఉన్నారు. నేను తీక్షణంగా మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. కనీసం మీరు ఒక్కసారి కూడా నా వంట చూడండి. అక్కడ ఎవరో అబ్బాయిని చూడమని చెప్పగా ఒక్కసారి అనుకుంటా మీరు చూశారు. ఆ తొలి చూపులోని మీరు నాకు ఎంతగానో నచ్చేశారు. అదే విషయం మా నాన్నగారికి చెప్పగా అమ్మాయికి నువ్వు నచ్చలేదురా అన్నారు. ఆ క్షణాలు నేను ఎంత డిసప్పాయింట్ అయ్యానంటే ఇక జీవితంలో ఏ పెళ్లి చూపులకి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాను. అప్పుడే తెలిసింది మీరు ఎవరినో ప్రేమించారని, అందుకే నేను మీకు నచ్చలేదని. మిమ్మల్ని చేసుకోలేకపోయినా చాలా కాలం బాధపడుతూనే ఉన్నాను. చివరికి మా అమ్మ నాన్న బాధపడలేక నాకు నచ్చకపోయినా ఈ పెళ్లి చేసుకున్నాను. సారీ అండి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేసింది. అసలు నాకు పెళ్లి చూపులే వద్దన్నా. మా నాన్నగారు బలవంతం మీద మీ ముందు కూర్చోబెట్టారు. ఆ తర్వాత మా వాళ్ళకి నాకు గొడవైందనుకో నా ఇష్ట ప్రకారమే పెళ్లి చేశారు. మిమ్మల్ని చూశాక నాకు ప్రేమపై బాగా నమ్మకం పెరిగింది. ఎందుకండి? ప్రేమించిన ప్రతి ఒక్కరు పెళ్లి వరకు వెళ్ళలేదు కదా. అయినా ఆ పైవాడు చాలా విచిత్రమైన వాడండి. ఎవరెవరినో ఎక్కడెక్కడో కలుపుతూ ఉంటాడు. బహుశా స్టాప్. ఇంకా వేదాంతంలోకి వెళ్ళకండి. సారీ, పాత జ్ఞాపకాలను గుర్తు చేసినందుకు. వస్తాను. అవును, వచ్చే ఆదివారం మీ ఇద్దరు తప్పకుండా మా ఇంటికి రావాలి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. సునా ఏంటండి? నేను నీకు ఇచ్చిన 15 తీసుకురా. అబ్బా ఎందుకు? ఒక కవర్ తీసుకురా. నన్ను చూడండి. చూసారు ఏంటి? నాలో కొత్తదనం ఏమీ కనిపించడం లేదా? నెక్లెస్ ఎరువు తెచ్చావా? ఎరువు వస్తువులు వేసుకున్న కర్మ నాకేంటండి? మరి మందార
20,000 అయింది. నేను 10,000 ఇచ్చాను. ముందు డబ్బులు తీసుకో. అందులో నా 10,000 ఇచ్చాను. నిన్ను అయ్యో అమ్మని హాస్పిటల్లో ట్రై చేశాను. 5,000 అర్జెంట్గా పంపించాను. అది అమ్మ బాగా పరిస్థితుల్లో ఉంది. వెళ్ళి తీసుకురా. అదేనండి, మా వదిలికి ఒంట్లో బాగాలేదంటే అర్జెంట్ అంటే మా అన్నయ్య ఇచ్చాను. వద్దు దానికి. మా చావు బతుకుల మధ్య ఉంది, ఆ డబ్బులు పంపించాలి అంటే నువ్వే పంపిస్తావా అని మేము అప్పుడు కూరుకుపోయాను. మరి అప్పుడు ఇచ్చే స్థితిలో ఉన్నా. నేనే పని చేసి ఎప్పుడు మెచ్చుకున్నాను కనుక నేనే ఊరికనే ఇవ్వలేదు. 7 రూపాయలు వడ్డీకి ఇచ్చాను. బాకీ తీరుతావు, డబ్బులు దాస్తే నీకేమో వడ్డీకి ఇస్తావా? నాకు అర్జెంట్గా 5,000 రూపాయలు. ఆ మందర వాళ్ళ దగ్గర పట్ల. ఆవిడ దగ్గర లేక నాకు తెలిసిన అందరు తాకట్టు పెట్టింది. అవునా? అయితే నెక్లెస్ తాకట్టు పెట్టు. తాకట్టు లేక మళ్ళీ తాకట్టు పెడతారేంటండి? తప్పే ఉంది. అవి డబ్బులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇంటిపించి ఇచ్చేద్దాం. మనది కానిది నేను తాకట్టు పెట్టాను ఒప్పుకోను. అలాగా? అయితే నీ గొలుసు తాకట్టు పెట్టు. ఇంకా మరి అప్పుడు అమ్మకి సీరియస్గా డబ్బు అవసరం. అయితే ఎక్కడో అప్పు చేయండి, అంతేగాని నా వస్తువులు అడగండి. నీ వస్తువులండి, నీ వస్తువులు. ఈ పుట్టింటి వాళ్ళు ఎవరు పెట్టారా? ఆ డబ్బులతో పండుగ కదా. వీటి గురించి నేను ఎంత శ్రమపడ్డానో మీకు తెలుసా? అయినా ఒకసారి పోగొట్టుకుంటే మళ్ళీ సమకూర్చుకోలేదు. అంత పరిస్థితి తెలుసు కూడా అయినా సరే అంత తేలిగ్గా మాట్లాడతారంటే నీ బుద్ధులకు బాగోపోతే డబ్బులు ఇచ్చిందానే, మా అమ్మకు బాగోపోతే డబ్బులు ఇవ్వమంటావా? నీ వాళ్ళ మీద ఉన్న ప్రేమాభిమానం మా అమ్మ మీద లేకపోయే. మీరు ముందు వచ్చిన వచ్చి ఆ డబ్బులని మీకే ఇచ్చింది కదా. అవసరాలు చెప్పొస్తాయా? అలా వస్తే అడిగా ఇచ్చేదా? మర్యాద గొలుసు, మర్యాద ఇవ్వు. ఇవ్వు. ఏంటి? వస్తువులా ప్రవర్తిస్తున్నారు? ఒకసేపు చెప్తే అర్థం కాదా? మంచి మంచిగా మాట మంచి కొట్టుకో దెబ్బ. ఏమిటండి? చూడండి బాబు, గుడ్డిది ఆ గుడ్డుతో వస్తావు ఇంకా? ఆగయ్యా. ఆడదంటే చేసేసుకుంటావా? అడగా నీతి అడగాది కూడా నీ గౌరవం ప్రేమ ఉన్నాయా దానికి? ఎంతసేపు దాని సోకులు చూసుకుంటుంది కానీ పరిస్థితులు అర్థం చేసుకుంటుందా? ఈ సొమ్ము మీ వస్తువులనే కదా. ఇవ్వండి, తాకట్టే పెట్టుకుంటారు, అవ్వకుంటారు, ఏం చేసుకుంటారో చూసుకోండి. రామారావు, తొందరపడ్డవయ్యా. కాదు పరిస్థితులు. మగవాళ్ళు అర్థం చేసుకున్నంతగా ఆడవాళ్ళు అర్థం చేసుకోలేరు. అలా అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పై దగ్గరికి విలువలు ఇస్తారు తప్ప అంతరాలకు విలువలు ఇవ్వరు. కడుపు తెచ్చుకుంటే కాలమే పడుతుంది. ఆ తర్వాత బాధపడాల్సింది ఇదే. చిచ్చి అమ్మాయి చూడా ఒక 15 లైట్స్ ఆన్. ఎలమా ఎలమా, ఏంటి అంత తీరుబడిగా కూర్చున్నా? వంట ఏం చేసావండి? నా సార్తో నప్పండి నాకు. మంచిది బాబు. నమస్తే బాగారు. ఏంటి ఉదయాన్నే తగలంట? ఏ తలక మాసిన తగలలేదా? మంచి వాళ్ళు అవంటారండి. అవునా? అదే నా ఉద్దేశం ఏంటంటే నీకన్నా మంచి వాళ్ళు అవంటారండి. అంటే బిస్కెట్ విషయం ఏంటి? 3 ముక్కలు చెప్పమంటారా? నేను ఒక్క ముక్కలో చెప్పనా? ఎటో పాటు. అది బాబు సార్. ఇక్కడి నుంచి నువ్వు కదలేదు. నిన్న మర్డర్ చేసి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేనే వెళ్ళిపోతాను. మీకు అంత రుచి చూసుకోవద్దండి, నేనే వెళ్ళిపోతాను. ఉమ్. మీరు ఊరు చూస్తారు, నేనే వస్తాను. దరిదాపులు ఎక్కడ కనిపించబట్టి నేను మర్డర్ చేయడం మాత్రం కాదు.
ఈ మధ్య వ్యాపారం అంతగా బాగలేదు. వచ్చిన చిన్నపాటి కమిషన్ కూడా ఇంటి అవసరంగా సరిపోతుంది. అమ్మ చిన్నమ్మ ఈ నెల వడ్డీ నువ్వు ఏదో సరిపడి నా దగ్గర నేను డబ్బులు మాత్రం ఉందనుకున్నావా? ఏదో ఆ రోజు ఎంతో బాధపడ్డామని జాలి కలిసి అప్పిప్పించినందుకు అసలు కాదు కదా, వడ్డీ కూడా కట్టడం లేదు. అప్పించిన వాళ్ళు ఊరుకుంటారు అనుకున్నావా? నీకు అప్పిప్పించిన పాపానికి వడ్డీ నేనే పట్టుకొని చెవాట్లు నేను ఇచ్చినాను. వచ్చి నెల అసలు వడ్డీ రేటు కనిపించేస్తానమ్మా. సరేనా? ఇదిగో అసలు వడ్డీ తప్పనిసరిగా వచ్చి నెల ఇచ్చేయాలి. అలాగే ఆ? అలాగే పిల్లమా అదేంటి? పిల్లమా అదేంటి? ఏలేదమ్మా మీ వీళ్ళు అందరూ నీకు బాగా తెలుసు కదా. తెలుసు. ఏలేదమ్మా ఒక మంచి స్కీమ్ వచ్చింది, ఆ. అందరూ జాయిన్ చేస్తాను. ఇదిగో ఆ స్కీముల గురించి నాకు చెప్పొద్దని చెప్పాను. చెప్పదా లేదా? ఇది ఆడవాళ్ళ కోసం వచ్చిన స్కీమ్ అమ్మా. ఏంటంటే ఓ ₹150 కట్టామంటే అంటే నీకు మంచి గిఫ్ట్ వస్తుంది. ఆహా, ₹150 పెట్టి గిఫ్ట్ కొనుక్కోవాలా? నువ్వు ₹150 పెట్టి జాయిన్ అయ్యి మరి అమ్ముకుంటే జాయిన్ చేసరికి మరో గిఫ్ట్ కూడా వస్తుంది. అయితే కాదు. ఇందులో 1వ స్థానానికి 10వ స్థానానికి వచ్చానుకో నీకు 2 తులాల బంగారం కానీ బావగారికి బట్టి కానీ గ్యారంటీ. బంగారం ఇస్తారంటావా? ఇందులో జాయిన్ అందరూ చేయించు నీకు బంగారం గ్యారంటీ చెల్లి. తులాలతో మంచి హారం చేయించుకుంటారు. ఇంకేంటో తొందరగా జాయిన్ అవ్వ మరి. డబ్బులు లేవే. సరే నీకు బంగారం వచ్చి అదృష్టం నీకు లేదా ఉంటాను. సరే 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 అదే అదే అయ్యా, సాయంత్రం కల్లా ఏర్పాటు చేస్తా. సరేనా? ఆ మాటలో బేసిక్ కాదు. ఇది జాగ్రత్త ఉంచుకో. వస్తాను, సాయంత్రం వస్తాను. ఏంటంటే వదులుతాడు హారం అంటున్నారు. ఏమీ లేదండి, చంద్రహారాలు చేయించుకుంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా. బ్రహ్మాండంగా ఉంటుంది. అయినా అంత పొలం పోయొద్దు. ఉండాలే కానీ ఎంతైనా మోసేను. ఈ నెల వడ్డీ కట్టలేదంటగా. అసలు కట్టకపోయినా పర్లేదు కానీ వడ్డీ కట్టకపోతే ఊరుకోరు. నెల కొన్ని ఇబ్బందులు వచ్చి కట్టలేకపోయాను. అయినా ప్రతి నెల కరెక్ట్గా కట్టేస్తున్నాను కదండి. వచ్చి నెల మొత్తం ఇచ్చేస్తానని చెప్పండి. నాకు మాట్లాడకండి. ఏమండి మీరు తీసుకున్న వస్తువులన్నీ బాగా పనిచేస్తున్నాయండి. చేస్తున్నాయండి, ఫ్రిడ్జ్లో కూలింగ్ వారు కొనుక్కున్నారా అండి? తాగుతున్నానండి. టీవీలో సీరియల్స్ అన్నీ చూస్తున్నారండి. బొమ్మ బాగా కనిపిస్తుందండి. మరి అన్నీ బాగా పనిచేస్తున్నప్పుడు తీసుకున్న వస్తువులకి ఇన్స్టాల్మెంట్ చెల్లించాలా తెలియదా మీకు? కూల్ డ్రింక్ తీసుకొస్తాను. ఊరికి ఇచ్చి కూల్చేద్దాం అనుకున్నారా? మీకు ఆ రోజే చెప్పాను ఇన్స్టాల్మెంట్ కట్టడం ఏమాత్రం తేడా వచ్చిన వస్తువులు పట్టుకెళ్ళిపోతానని. ఈ నెల కొన్ని ఇబ్బందులు వచ్చి కట్టలేకపోయాను. వస్తాయమ్మా, సంసారం ఉన్నా కానీ ఎప్పుడన్నా వస్తాయి. అలాగే తినడం మానేస్తున్నావా? లేదే. టీవీలో సీరియల్ చూడడం మానేస్తున్నావా? లేదే. మరి నా ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే ఎలాగమ్మా? ఫస్ట్ తారీఖు కట్టేస్తానండి. ఇదే మాట పోయిందన్నా కూడా చెప్పాను. లక్షలు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసుకునేది ఎందుకమ్మా? మీకు ఊరిగా సామాన్లు ఇచ్చినాక మీరు అప్పుడు కంపెనీ వాళ్ళకి డబ్బులు కట్టాలి, కొత్త వస్తువులు తెచ్చుకోవాలి. మీలో 10 మంది దొరికితే మా కంపెనీ దేవాలయం గ్యారంటీ. అయ్యో, అంత మాటలు ఎందుకండి? మీరు ఆడవారు కాబట్టి మర్యాద చెప్తాను. ఇప్పుడు డబ్బులు కట్టారా సరే, లేదంటే ఆటో తీసుకుని సామాన్లు పట్టుకెళ్ళిపోతాను. ఆటో అయ్యో, అయ్యో, ఒక 4 రోజులు టైం ఇవ్వండి. 4 రోజులు కాదు కదా, 4 గంటలకు టైం ఉంది. గంట టైం ఇస్తాను. మీరు డబ్బు కట్టారా సరే, లేదా ఆటో తీసుకుని సామాన్లు పట్టుకెళ్ళిపోతాను. ఆటో గంటలో అంటే ఎలా అండి? అదంతా నాకు తెలియదండి. మీరు డబ్బు కట్టారా లేదా సామాన్లు పట్టుకెళ్ళిపోమంటారా? ఆటో ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? ఆటో అంటున్నారు, ఎక్కడికైనా వెళ్తున్నారా? మీ ఆయన లేదండి, తెలిసిన వారు శంకరరావు గారు. మీరు వెళ్ళి మళ్ళీ వస్తే వస్తే డబ్బులు కడతానంటే వస్తాను, లేదంటే ఆటో తీసుకుని సామాన్లు పట్టుకుపోతాను. నాకు టైం వేస్ట్ చేయకండి, ఏదో ఒకటి చెప్పండి. కనీసం ఆడవాళ్ళని చూడకుండా దబాయిస్తామంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందో తెలుసా? పోలీస్ కంప్లైంట్ మాకు కొత్త కాదు, పోలీస్ స్టేషన్ మాకు కొత్త కాదు. మీరు ఎలా బెదిరిస్తే బెదిరిపోయి వెళ్ళిపోతాం అనుకున్నారా? అలాంటి ఏం లేదండి. చక్రవర్తి గారు మీరు ఉండండి. సరే, డబ్బులు అడిగే పద్ధతి ఇదేనా? ఇంటికి మీ షాప్ ఎక్కడ? సుభాష్ ఏజెన్సీ. సుభాష్ ఏజెన్సీ అదే ఆ జంక్షన్లో ఉంటుంది. అవును. మీ ప్రొపరేటర్ సుధా గారికి మా బ్యాంక్ ఫైనాన్స్ చేస్తుంది, మీకు తెలుసా? అదంతా నాకు తెలియదండి. నాకు అప్పగించి పని చేయాలి అంతే. సుధులు గారు అసలు ప్రాబ్లం ఏంటండి? ఆ, అదేంటి
ఇప్పుడు డబ్బు కట్టలేదు అనుకోండి వస్తువులన్నీ పట్టుకెళ్ళిపోతాను. ఆటో ఇది ఎంత కట్టాలి? నెలకి 5,000, 2 నెలలకి 10,000. ఓకే, 10,000. చక్రవర్తి గారు, ఇదిగో పట్టుకెళ్ళి. ఇంకెప్పుడు ఆడవాళ్ళ పైన రుబాకులే చేయక, అర్థమవుతుందా? అలాగే అమ్మా సోఫాలో కూర్చోండి, ఫ్రిడ్జ్ వాళ్ళు తాగుతూ ఉండండి, టీవీలో సీరియల్స్ అన్నీ చూస్తుండండి. మరి నేను వస్తానమ్మా. అమ్మా మరి వచ్చిన మాత్రం ఇన్స్టాల్మెంట్ కట్టడం మర్చిపోకండి. మరలా 2 నెలలు కట్టడం మానేశారు అనుకోండి వస్తువులన్నీ పట్టుకెళ్ళిపోతాం. మరి నేను వస్తానమ్మా. వస్తా సార్. చక్రవర్తి గారు, మీరు కట్టారండి. నేను ఏదో విధంగా నచ్చ చెప్పేదాన్ని కదా. ఆఫ్టర్ 10,000 కోసం వాడికి అన్ని మాటలు పడతారు ఏంటండి? ఏ రామారావు లేడా? లేరండి, బయటికి వెళ్ళారు. అది సంగతి. చూడండి సుగుణ్ గారు, వాడు మిమ్మల్ని అంత మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోయాను, భరించలేకపోయినట్టే నమ్మండి. ఐ మీన్ అంటే మీరనే కాదు, ఆడవాళ్ళు ఎవరినన్నా అదేంటో నేను తట్టుకోలేనండి. అందులోనూ మీరు నా ఫ్రెండు, అదే నా ఫ్రెండ్ భార్య, ఇంకెలా సహించగలరో చెప్పండి. అయినా సుగుణ్ గారు, మీరు ఇన్స్టాల్మెంట్లో సామాన్లు కొనబెట్టండి, క్యాష్ పెట్టి కొనియాలి అంతే. లేదంటే కట్టలేనప్పుడు చూడండి ఇలా మాటలు పడాల్సి ఉంటుంది. ఈ నెల ఏవో చిన్న చిన్న అప్పులకి అడ్జస్ట్ చేసి కట్టలేకపోయాను. ఇంతకీ మీ బాధ్యతలన్నీ మొత్తం ఎంత ఉంటాయండి? అవి 3 లక్షల వరకు ఉంటాయండి. ఆఫ్టర్ 3 లక్షల? అయినా మీ పర్సనల్ విషయం నాకెందుకు లేదు. చక్రవర్తి గారు, మీరు ఎలాగో బ్యాంకులో పనిచేస్తున్నారంట, మా వారి పేరు లోన్ ఇప్పించకూడదు. అవును నిజమే, ఈ చిన్న చిన్న బాకీలన్నీ తీర్చేసి ఒకే దగ్గర ఉండడం మంచిదే. ఇలా మాటలు పడాల్సిన పరిస్థితి కూడా ఉండదు. కాకపోతే రామారావు ఒప్పుకుంటాడా? అయితే నేను చెప్తాను. బ్యాంకులో లోన్ అనేసరికి కొంచెం కష్టం అండి. 1,00,000 ఫార్మాలిటీస్ ఉంటాయి. సరే అయితే అంత డబ్బు ఎవరిస్తారండి? మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆ డబ్బులు కూడా ఇస్తూ ఉంటాడు. మీకు అభ్యంతరం లేదు, మీ అమౌంట్ ఎక్కువ కాబట్టి 100కి 2 రూపాయలు చొప్పున ఇప్పిస్తాను. సరేనా? సహాయం చేయొచ్చు, మీకు రుణపడి ఉంటాను. ఇంత చిన్న సాయానికి అంత పెద్ద మాటలు ఎందుకండి? కాకపోతే మీ వారు ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టాల్సి ఉంటుంది. నేను పెట్టిస్తాను, డబ్బులు ఇప్పిస్తారా? అయ్యో ఇప్పుడే కదని చెప్పారు, అంత ఫాస్ట్ అయితే మీకు ఫస్ట్ తారీఖులో ఏర్పాటు చేస్తాను. తప్పకుండా చేస్తారు కదా, మర్చిపోరు కదా. ఈ చక్రవర్తి మాట ఇచ్చాడంటే ప్రాణం పోయిన మాట కాదు. ఏదైనా అనుకున్నాడంటే అయ్యేదాకా వదిలిపెట్టలేదు. ఇస్తారుగా, చేస్తానుగా. మంచి కాఫీ తెస్తాను. వద్దు, మీ కోరిక తీరిన రోజున నా కోరిక తీరుతుంది కదా. ఏమిటో మీ కోరిక? అదే అమ్మాయి ఎందుకు వచ్చిన ఓ అదా, తప్పకుండా. మాట తప్పుడుగా. ఈ సుగుణ మాట ఇచ్చిందంటే ప్రాణం పోయిన మాట తప్పదు. అనుకునేది సాధించకుండా వదలదు. సరే వస్తా. క్యాష్తో వస్తారుగా? తప్పకుండా. రైట్ సార్. Okay, 16 lights on.
మా ఇంట్లో పడ్డదాం సార్. పట్టుకునే లోపు పారిపోయాడు. అంటే వాడు గుర్తుపట్టగలవా? కళ్ళ గంటలు కట్టుకున్నాడండి. ఎలా గుర్తుపట్టడం? వాడు ఎంతో దూరం వెళ్ళాడు. అలా వీధి చివరికి వెళ్ళి చూసిరండి. నేను దొంగలు పట్టుకోవాలా? ఏమిటమ్మా ఈ వయసులో నాకు ఎక్కడ పరీక్ష? అయ్యో ఈ ఒక్కరే కాదండి, అలా చూస్తారా ఎలాగే. అవే సార్. అయ్యో అమ్మయ్యా, లాభం లేదమ్మా. వీధి చివరి వరకు వెళ్ళాం. 4 వీధులు చూసాం. ఆయన మంచిగానే దొంగతనం చేసిన వాడు ధీమాగా వెళ్తాడమ్మా. ఈ పాటికి గుర్తు దాటేసి ఉంటాడు. ఎంతో ముచ్చట పడుతుంది నాకు. ముచ్చట తేరకపోతే దొంగకోలేకపోయింది. అనుకోమ్మా, ఏం చేస్తాం? ఏడిస్తే పోయి వాళ్ళకి తిరిగి వస్తాయా? రామరావు, రేపు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి. అలాగే సార్. అప్పు చేసి మరీ కొన్నానండి. ఆఖరికి పసుపు కాడ చూడమ్మా, మనం పుట్టినప్పుడు ఏమి లేకుండానే పుడతాం, పోయేటప్పుడు ఏమి లేకుండానే పోతాం. మధ్యలో నగుబాటు కోసం తొందర ఎందుకే మనసా అని. నేను నగలిపోయాడు. మీరు వేదంతో చెప్తారేటండి. వేదాంతం కాదమ్మా, జీవిత సత్యం. ఒక శాంక్షన్ లేదు సార్. సున్నా సున్నా ఆచరిస్తారా? పోలీస్ స్టేషన్ వెళ్ళారా? కంప్లైంట్ ఇచ్చారు కదా, నగలు దొరికాక ఫోన్ చేస్తాను. అండి, మా మామయ్య గారి కూతురు పెళ్ళి. వెళ్ళు. అదే నదిలో పోస్ట్గా ఉంది. అది మీ ఆఫీస్లో లోన్ పెట్టి బంగారం కొలుసు కొనండి. మళ్ళీ కొలుసుకున్నావా? ఇంత పొరపాటు జీవితంలో ఒకసారి అప్పు చేసి నీకు కొలుసుకున్నా. ఆ అప్పు తీరక ముందు అప్పు మీద అప్పు పెంచుకుంటూ పోయాడు. లోన్ పెట్టి కొలుచుకున్నా. కొలుసు లోన్ పెట్టి తెచ్చిన డబ్బులు నువ్వు చేసిన అప్పులు వడ్డీగా సరిపోయి తప్ప అప్పులు తీరాయా? విద్యలో కోసం నెయ్యిలా మింగలి ఆ శక్తికి మించిపోయి. వెళ్ళేటప్పుడు నగలన్నీ వేసుకొని వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ మోస పెడితే ఎలా అనుకుంటారు? అసలు ఏమనుకుంటారు నా గురించి? ఎవరైనా ఏమైనా అడిగితే నీ నగలని దొంగలు పట్టిపోయారని చెప్పు. అలా చెప్తే నా మనిషిగా ఉండదు. దాని బదులు అడ్డమని మీరు కొలుసుకోలేదని పెళ్లికి వెళ్ళడం మానేమంటారా? వాళ్ళు ఏమనుకుంటారు? ఏమైనా అనుకోని ఐ డోంట్ కేర్. నీకు అనవసరమే, నాకు అవసరం. అయితే నేను వెళ్ళు. వెళ్తా. అయితే వెళ్ళు. వెళ్ళక వెళ్తా. అక్కడ ఎవరైనా అడిగితే నా చేతకాలు కూడా అంతేనమ్మా. కళ్ళం నగలు పెట్టి చూడలేడమ్మా అని చెప్తా. నేను చేతగాను, నిజంగా నేను చేతగాను ఉండే. కల్లా నదుపులో పెట్టుకోలేని చేతగాని వాడిని. నువ్వు అప్పుల మీద అప్పులు చేస్తున్నా, ఎందుకు అప్పు చేస్తున్నా నిలబెట్టి అడగలేని చేతగాని వాడిని. నేను చేతగాని వాడిని కాబట్టి నీకు నచ్చినట్టు చేస్తున్నావు. ఏం చేశారు? ఏం చేశారు? మీ జీతం అంతా నాకు ఇచ్చిమన్నానా? మీ సంపాదన అంతా మా పుట్టింటికి దోచేస్తున్నానా? లేకపోతే ఎవరికైనా ఇచ్చేస్తున్నాడు? ఏం చేశారేనండి ఇలా సాధిస్తున్నారు? ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది, బయట మనశ్శాంతి లేకుండా పోయింది. ఇంట్లో అప్పుల బాధ, బయట కూడా అప్పుల బాధ. ఇవన్నీ నీకు ఎప్పుడు అర్థమవుతాయి? నేను చేస్తే కానీ బాధపడదు. ఇప్పుడు నేనేమన్నాను? నేను ఏమన్నానని చోవుల వరకు వెళ్ళాను. నేను ఎందుకు అంత బాధపడ్డావు? నేనే చేస్తాను. అప్పుడు నా బాధ మీకు ఉండదు. బతుకుంటానే చంపుతుంటారు. ఇంకా సచ్చి ఏం చదువుతావు? మిమ్మల్ని పట్టుకొని నేను ఏం సుఖపడ్డాను? ప్రతి ఇంటి ఆడుకోవడంతోనే సరిపోదు. పిల్ల అవసరం ఓడుకుంటుంది కానీ పిల్ల అవసరాలు మాత్రం గుర్తుకురావు. ఏం తప్పు వచ్చింది? ఏమి ఎక్కువ చేశారు? ఈ జన్మను నువ్వు మారలేదు. పోనీ మీరు మార్చుగా. మారలేదు. నీలాంటి భార్య వల్ల మాలాంటి భర్తల బతుకులకు ఎంత నాశనం అవుతున్నాయో నీకు తెలుసా? నీ కోరికల వల్ల నన్ను బయటకు వచ్చేసాను. అప్పుడు చిక్కుకున్నట్లు అప్పుడు ముగ్గురు చిక్కుకుపోయా. బయట పడలేకపోతున్నాను. సాయం చేసేవాళ్ళు లేరు. తలెత్తుకొని తిరిగేవాడు, తలెత్తుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు కనబడి ఎక్కడ డబ్బులు అడుగుతారా? పక్కన బతుకుతున్నా. ఎలా అయిపోయాడు? దీని అందరికీ కారణం నువ్వు కాదు. నీ వల్ల కదా నాకు ఈ దుస్థితి పట్టింది. ఇవన్నీ పోవాలంటే నా చావుకు చావకు. మీరెందుకు చావడం? నేనే చేస్తాను. సుమిరా! సుమిరా!
తెలిసిన వాళ్ళు లేరండి. ఇంకా అర్థం మీరే చేసుకోండి. నేను వస్తాను. అన్నట్టు మీ ఇంట్లో కాఫీ కూడా ఉందా? ఒక గ్లాస్ డబ్బు ఇద్దరు రేపు ఇచ్చేస్తాను. థ్యాంక్స్ అండి. రామారావు రామారావు లేదండి, క్యాంప్ వెళ్ళారు. పిల్లరా కూర్చోండి, కాఫీ సరే నువ్వు వెళ్తున్నాను. సాయంత్రం రామారావు వచ్చి నన్ను కమ్మని చెప్పండి. చక్రవర్తి గారు, చెప్పండి అదే ఎలా చెప్పాలా? చెప్పండి. అదేనండి, అయ్యో నేను సొంత మనిషి అనుకోండి. నా దగ్గర మొబైల్ అడగండి. అదే ఇంట్లో దొంగలు పడ్డారు కదా, నా నగలన్నీ పట్టుకుపోయారు. ఆ విషయం గురించే వాళ్ళతో మాట్లాడడానికి వచ్చాను. సిఏ గారు మా మామగారికి మంచి ఫ్రెండ్, ఆయనతో రికమెండ్ చేద్దామని. ఆ విషయాల గురించి మీరు ఇంత శ్రద్ధ తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మరి మరి అయ్యో అదేనండి, కాదండి, మీరు ఎవరు అనుకుంటారు? మీ ఇంట్లో సొంత మనిషి అంటున్నారండి. దానికి నన్ను సంకోచిస్తారేంటండి? అదేనండి, మీరు అందంగా ఆనందంగా ఉండడమే నాకు కావాల్సింది. దానికోసం నేను ఏమైనా చేస్తాను. మీకు అదేనండి కొనుక్కోవడానికి డబ్బులు. అదేనండి, నేను తెలుసుకోవాలనుకునే డబ్బుల గురించి మీరు అడుగుతున్నారని నాకు అర్థమైంది. అందుకని అలా చెప్తాను. ఓకే అండి, నేను వద్దాను. అదే ఒకసారి ఇస్తారు కదా. తప్పకుండా. నెక్స్ట్ హలో, నేను సుగంధ మాట్లాడుతున్నానండి. అలాగా, అలాగేనండి, వాళ్ళ జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనండి, తప్పకుండా. బాబా గారు, బాబా గారు, ఏమిటమ్మా? ఒకసారి ఏదండి. ఏమిటమ్మా? బాబాయ్ గారు, బాబీ గారు స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందండి. వాడికి మలేరియా ఫీవర్, హాస్పిటల్లో జాయిన్ చేశారంట. వెంటనే 10,000 కట్టుకునే ఫోన్, చేతిలో చిల్లి కావలేదు. బాబీ గారి దగ్గరికి వెళ్ళాలి. రామారావుడిగా ఆయన 4 రోజుల నుంచి ఇంటికి రావడం లేదండి. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? నాకేంటి చెప్పండి. ఏదో ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్ళారనుకున్నాను. మరి ఆఫీస్ ఫోన్ చేయలేదా? చేశారండి, సెలవు పెట్టకుండా నా ఆఫీస్కి రావడం మానేశారు. మరి రామారావు ఫోన్ చేయలేదా? చేశానండి, ఆయన దగ్గర స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆహా, ఈ మధ్య మీరు ఏదైనా గొడవ పడి ఉంటారు. బాబాయ్ గారు, మీకు తెలిసిందే కదా, మా ఇంట్లో ఎప్పుడు ఉండే గొడవలేదు. సరే నేనేం చెయ్యాలి? మీరేం అనుకోకుండా ఒకసారి ఆఫీస్ వరకు వెళ్ళి అసలు ఏం జరిగిందో కనుక్కోండి. అదే కదా నేను కనుక్కుంటానమ్మా. నువ్వేం కాబట్టి పెట్టుకున్నా బాబాయ్ గారు, నువ్వేమడబోతున్నావో నాకు అర్థమైంది. నేను డబ్బు విషయంలో చాలా నిస్సారైంది. ఒంటరిగా కొడుకు పంచం చేయలేదు. నాకు వచ్చే పిక్చర్ కూడా నా కోడలు తీసుకుంటుంది. రెండోసారి కాఫీ అడిగితే ఫస్ట్ మనం తాచుపాములో లేస్తుంది. అందుకేనమ్మా మీ ఇంటికి వచ్చి కాఫీ తాగుతున్నాను. ఆ సమయంలో ఆడుకుని కష్టపడుతున్నామ్మా. అవే మాట్లాడండి. నా పరిస్థితి చెప్పాను. వస్తాను. నువ్వు కట్టిన స్కీములో నీకేం పలికిందో నీకు తెలుసా? బంగారం వచ్చిందా? వచ్చే తావనుందమ్మా. ఇప్పుడు నీ 3వ స్థానంలోకి వచ్చావు. 10వ స్థానంలో రావడానికి ఇంకెంత? నాకు అర్జెంట్ డబ్బులు కావాలి. ఈ స్కీమ్లో డబ్బులు రావని చెప్పాను కదా. స్కీమ్ డబ్బులు నేను అడగలేదు, మరి? నీకు నేను అప్పిప్పించిన డబ్బులు. నీకు చెప్పాను కదమ్మా, నీ నెల రూపాయలు రకం సర్దుబాటు చేసామని. ఇంకెప్పుడు ఇస్తావు? అవతల బాబాయ్ గడికి ఒంట్లో వాళ్ళు వాడికి 10,000 పంపించాను. ఇదిగో, నువ్వు ఇప్పుడే డబ్బులు ఇస్తే నేను ఇచ్చిన 5,000 నాకు ఇచ్చాను. అమ్మమ్మా, ఇప్పుడన్నీ నేను అక్కడ తెచ్చామంటే చెప్పు. తాకెట్ పెట్టిద్దామంటే మీ వద్దు మెడలో బంగారం అంటూ ఏం లేదు. బావగారు నగలు చేయించి స్తోమత కూడా నాకు లేదమ్మా. మా పెళ్ళి అయిందని పశువులతో ఉందని మీ వద్దునమ్మా. కనీసం ఇంటి నగలు కూడా కొన్ని స్తోమతలని అసమర్థుడమ్మా ఈ అన్నయ్య. ఏదో బయటికి దర్జాగా నలుగురిలో తిరిగేస్తున్నాడు. అందరినీ ఆకర్షించాలని నోటి మాటతో బ్రతికేస్తున్నాడమ్మా. నాకు డబ్బులు వస్తాయని. ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది. దొంగలు నగలన్నీ పట్టుకుపోయారు. కనీసం తాకట్టు పెట్టడానికి
ఎలక్ట్రానిక్ వస్తువుకి రీసేల్ లేదమ్మా. మనం కాదు కూడదని 10 మంది అడిగామనుకో 3000 4000 ఇస్తా ఉంటారు. పోనీ, ఫ్రిడ్జ్ కూడా అమ్మేనా? ఇప్పుడు అంటే నా వల్ల ఎలా సాధ్యం చెప్పు. మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరైనా ప్రయత్నించారా? మధ్యాహ్నం కల్లా నాకు ఏర్పడుతుంది. నా ప్రయత్నం నేను చేస్తాను. లక్ష్యాన్ని వరకు అన్నా కాబట్టి ఇగో నా మీద పూర్తిగా ఆశ పెట్టుకోను. నా ప్రయత్నం నేను చేస్తాను. వస్తాను చెల్లెమ్మా. అవగాహన అనిపించదండి. ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడతాను. నేను చెప్పిన పని చెప్పి సరే సరే. వదిన గారు, అబ్బాయి ఒంట్లో బాగాలేదంట. అవునండి, మీకేమో చెప్పారు? నారాయణమూర్తి గారు చెప్పారు. అవునండి, మరేం చెప్పారు? హాస్పిటల్లో జాయిన్ చేశారు. 10,000 కట్టమంటున్నారు. చేతిలో చూస్తే చిన్న కప్పలేదు. ఏమనుకోమండి, అడ్జస్ట్ చేయండి. అయ్యో వదిన గారు, నా దగ్గర ఉంటే నేనే ఇచ్చేదాన్ని. నా వ్యాపారం బాగున్నప్పుడు మా ఆయన నా వస్తువులన్నీ వేసుకొని తిరిగేదాన్ని. ఇప్పుడు మా వ్యాపారం దివాలా తీసింది. మా వస్తువులన్నీ ఒక్కొక్కటిగా అమ్మేస్తారు. ఆడదాని మెడలో బంగారు గొలుసు లేకపోతే వీలు ఉండదని చెప్పిందాన్ని. దాని స్థానంలో పసుపాడు వేసుకొని తిరుగుతున్నాను వదిన గారు. ఈ విషయంలో మీకు ఎటువంటి సాయం చేయలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నాను. జాగ్రత్త వదిన గారు. నేను వస్తాను. మా వారు వచ్చే టైం అయింది. సుగులు గారు ఏ అమ్మారు లేదా? క్యాబ్ లేదండి. సరే, మీకు ముందుగా నేను సారీ చెప్తున్నానండి. ఏంటండి? అదే ఆ రోజు బుక్స్ కొనుక్కోవడానికి డబ్బులు అడిగారు కదా, ఆ తర్వాత అనుకోకుండా ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఆ కంగారు అప్పుడు మర్చిపోయాను. ఆ తర్వాత గుర్తొచ్చి చాలా బాధపడ్డానండి. మిమ్మల్ని ఇంతగా బాధ పెట్టిన ఈ సౌందర్యాన్ని మీరు క్షమించాలి. ఆ డబ్బు ఇప్పుడు తెచ్చారా? సారీ, క్యాష్ అడ్జస్ట్ కాలేదు, మీకు ఇవ్వలేకపోతున్నాను. మీకు మరో బ్యాడ్ న్యూస్ ఏంటంటే నన్ను వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేశారు. మీకు అరవైలో జాయిన్ అవ్వాలి. అలాగా? అంతేకాదు, మీకు ఇచ్చిన ఆ 3 లక్షలు కూడా నాకు అర్జెంట్గా కావాలి. అవును, అర్జెంట్గా అంటే మీకు ఇబ్బందే. అందుకే మీకు 1 వారం రోజులు గడుస్తున్నాను. ఇప్పుడు అంత డబ్బు ఉంది. అప్పుడు అమ్మను చెప్పండి, ఆఫీస్లో లోనే పెడతాడో లేక వేరే వచ్చాడు అప్పే తీసుకొస్తాడు. నాకైతే అర్జెంట్గా నా డబ్బులు కావాలి. మా పరిస్థితి మీకు తెలియదు కదా. ప్రతి నెల సరిగ్గా వడ్డీ కట్టేస్తున్నాం కదండి. నేను కాదంటూ లేదండి. మీరు ఒకవేళ ఈ ఊళ్ళో నేను ఉంటే ఏదో విధంగా వసూలు చేసుకునేవాడిని. కానీ మీరు ఎక్కడ, నేనెక్కడో. అబ్బా చాలా కష్టం. దయచేసి నా డబ్బులు నాకు ఏర్పాటు చేయండి. ప్రతి నెల మీ అకౌంట్ వేసేస్తామండి. మీ మీద నమ్మకం ఉందండి, కానీ నాకు ఆ డబ్బు మీదే నమ్మకం లేదు. ఎందుకంటే డబ్బు ఉంటే మనసును కప్పిస్తుంది. ఎక్కడ లేని కోరికలు పుడతాయి. ఉన్న డబ్బు వేరే రూపంలో ఖర్చు అయిపోతుంది. అలా ఏం జరగదండి. అలా జరగకూడదనే నా డబ్బు నాకు ఇచ్చేయమంటున్నాను. మీరు వారం రోజులు కాదు కదా, నెల రోజులు టైం ఇచ్చినా మీకు కట్టలేదు. ఇవ్వకపోతే నా దగ్గర ప్రామిసరీ నోట్ ఉంది. మీపై దావా వేసి డిగ్రీ పొంది మీ ఆయన్ని జైల్లో పెట్టిస్తాను. అప్పుడు ఉన్న ఉద్యోగం పోయి దిక్కులేని వాళ్ళు అవుతారు. చక్రవర్తి గారు, మీరేనా ఇలా మాట్లాడుతున్నారు? ఆయన మీ ప్రాణ స్నేహితుడు. డబ్బు దగ్గర బంధాలు స్నేహాలు ఏమి ఉండవు. మీకు ప్రాధేయపడటం తప్ప మరో గత్యంతరం లేదు. ఏం చేయమంటారు మీరే చెప్పండి. చెప్పమంటారా? చెప్పండి. చెప్పేస్తున్నా. వెరీ సింపుల్. నువ్వు నా బాహుబంధాల్లో కరిగిపోవాలి. అన్నారు. నువ్వు కరెక్ట్గానే విన్నావు. ఆఫ్టర్ కాస్త పరిచయం ఉన్న ఫ్రెండ్షిప్కి 3 లక్షలు సాయం చేసేంత స్నేహితులు ఎవరు ఉన్నారు ఈ కాలంలో? నేను నీకోసమే అప్పించాను. నా కోసమా? ఎస్, నీకోసమే. నీకు ఇదివరకే చెప్పాను. నేను ఫస్ట్ టైం పెళ్లి చూపులు చూసింది నిన్నేనని. నిన్ను చూసిన తొలి చూపులని నా మనసులో ముద్ర పడిపోయింది. ఇన్నాళ్ళుగా ఆ లుక్ మరుగున పడిపోయింది. ఏ రోజైతే మీ ఇంటికి వచ్చానో ఆ రోజు మొట్టమొదట నువ్వు నన్ను టచ్ చేసి మళ్ళీ నిద్రలేవు. అందుకే ఒక్కసారి నా కోరిక తీర్చుకోవాలనుకుంటున్నాను. ఏమంటావు? తప్పంటారు. స్నేహితుడి భార్య చెల్లెలతో సమానం అంటారు. సెంటిమెంట్స్ వద్దు. నేను మాటల మనిషిని కాదు, శాతల మనిషిని. ఇష్టమైన మనిషి కోసం పెట్టపట్టడం చీపట్టించుకోవడం నాకు చిరాకు. నేను గ్యాలం వేసానా చేప పడాల్సిందే. ఇప్పటికే మించిపోయింది లేదు. ఆ మాట విని చక్రవర్తి గారు, ఆ రోజు నీకు చెప్పాను,
మనం అంగీకరించడం సరే, చాలా దాహంగా ఉంది, నీళ్ళు తీసుకురా. ఈ వాటర్ సంగతి సరే, ఆ మ్యాటర్ సంగతి ఏం చేసావు? నేను ఈ వాటర్ తాగే లోపు నీ మనసు నువ్వు సర్ది చెప్పుకో. జాగ్రత్తగా ఆలోచించు. ఇప్పుడు కనుక నా మాట విని నా కోరిక తీర్చావంటే నీకు మళ్ళీ డబ్బులు ఇస్తాను. ఏం కావాలిస్తే ఇస్తాను, ఎంత కావాలంటే అంత ఇస్తాను. నేను ఒక మహారాణిలా చూసుకుంటాను. ఏమంటావు? ఎవరాడు నువ్వు? నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడదాన్ని లొంగ తీసుకోవాలని చూస్తావు. ఏమిటమ్మా, ఏమిటి నువ్వు చేస్తున్న పని? రాయమ్మ గారితో ఇలా ఇది ఎంతో ఉన్నతమైన గారు అనుకున్నాను. ఇంతగా దిగాలిపోవాలా? ఇంతవరకు ఎంతో పవిత్రంగా ఉన్నది ఈ అప్పుల వల్ల మనం గత్యంతరం లేక నువ్వు ఇలా దిగజారిపోతావని తెలిసే రామారావు ఆత్మహత్య చేసుకుంటాడు. నిజం కాదు, నిజం కాదు. నిజమే. నేను రామారావు కోసం ఆఫీస్కి వెళ్ళాను. వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసి ఈరోజు తెల్లవారుజామునే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదిగో ఈ వాచి జేబులో ఉత్తరం ఉందని ఇచ్చారు. చదువుకో. స్పార్టా జెండర్లో నా ప్రాణ సమానమైన సూర్యుడు రామారావు నేను ప్రేమించి పెళ్లి చూసుకుని నేను నీ పట్ల బాధ్యతగా ప్రవర్తించినట్టు బాగా ఆలోచించి నీ నిర్ణయం తీసుకున్నాను. ఆడవారికి కోర్టులు సహజం, అందులో 10% కూడా నీ కోర్టు తీర్చలేకపోయాడు. ఫలితంగా ఇద్దరు అప్పుడుకోలేకపోయాడు. నా పుట్టిన బాధ్యతలు కట్టిపడేశాను. నాకున్న అప్పులన్నీ ఎవరెవరికి ఎంత ఇవ్వాలో అన్ని డైరీతో రాశాను. నేను చనిపోయాను, వచ్చే డబ్బుతో నాని బాకీలన్నీ తీరుస్తామని ఆశిస్తున్నాను. నేను చనిపోయినందుకు నువ్వు ఉద్యోగం ఇస్తాను. పాపి జాగ్రత్తగా చూసుకో, బాగా చదివించు. వచ్చే జన్మలో ఈ కోరికలు తెచ్చే పక్కగా పుట్టించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇట్లా ప్రేమతో ఈ రామారావు జెండర్లో ఇప్పుడు ఏం చేయ ప్రయోజనం? నువ్వు చచ్చిపోయి సాధించేది ఏమిటి? నీ భర్త కోరిక ప్రకారమే నీ కోరికలన్నీ తీర్చుకో. ఆయనతో పాటు నేను చచ్చిపోతాను. ఉన్నన్నాడు వేపు తినేశావు. ఇప్పుడు అక్కడ లేకపోయేసరికి అక్కతో పాటు నువ్వు చచ్చిపోతావా? ఇప్పుడు భర్త నీకు తెలిసొచ్చిందా? 4 రోజులు భర్త లేకపోయేసరికి ప్రాయ మగాడితో అబ్బాయి గారు, నేను అన్నదాంట్లో తప్పే ఉంది. నేను చేసిన తప్పే. నన్ను చిత్రవాదం చేయకండి. ఎందుకమ్మా అలా బాధపడిపోతున్నావు? నీకు వచ్చిన డబ్బుతో నీకు కావాల్సిన పండుగ వస్తువులు ఎన్ని చేయించుకుంటావు చేసుకో. నీకు అడ్డు చెప్పేవారు ఎవరు ఉండరు. ఇవన్నీ ఎవరి కోసమండి? ఎవరి కోసం రోజు నీ భర్తతో పోట్లాడేదాన్ని? నలుగురి కోసం, ఆ నలుగురు మెప్పు పొందడం కోసం. రోజు చెప్తాను నేను, ఎంతటి లక్షాధికారైనా కోటీశ్వరుడైనా
భార్య మెడలో 3 వేసేది పసుపు తాడుతోనే కానీ బంగారు తాడుతో కాదమ్మా. నాకు తెలిసినంత వరకు ఏ భర్త భార్య మెడలో బంగారు తాడుతో 3 వేయలేదు. పౌత్ర బంగారు చిహ్నమైన పసుపు తాడు మెడలో ఉండగా ఎందుకన్నా మీ ఆడవాళ్ళు బంగారు తాడు కావాలని ఆడపడతారు? ఏ పేపర్లో చూసినా భార్యని హింసించిన భర్త అని రాస్తున్నారు. నిజానికి భార్య మాటకు విలువించి ఆమె చెప్పినట్టు సర్దుకుపోయి సంసారాన్ని గుట్టుగా గడుపుతున్న భర్తలు ఎంతమందో తెలుసా? 100కి 90 మంది. ప్రతి ఇంట్లోనూ గొడవ ఉంటాయి. అలాగే ఎంతమంది భర్తలు భార్యను హింసిస్తున్నారు చెప్పు. భార్యను హింసిస్తున్నారని భర్తలు పేపర్ ఎక్కితే న్యూస్ పేపర్ పేజీలు చాలవమ్మా. అవునమ్మా. భర్త కష్టపడి ఇంటికి వస్తే ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం మంచినీళ్ళు ఇచ్చి కాఫీ కానీ టీ కానీ ఇచ్చి సేద తీరిన తర్వాత ఇంటి పరిస్థితుల గురించి చెప్తున్నారా? లేదే. ఇంటికి రాగానే ఉప్పు లేదు, పప్పు లేదు, అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలి, వెళ్ళి పట్టుకుని చెప్పే భార్యలు ఉన్నారు. కానీ సావకాశంగా చెప్పే భార్యలు ఎంతమంది ఉన్నారమ్మా? భర్త సంపాదనలో ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుతుంది అని లెక్కలు వేసి భర్తతో సహకరించే భార్యలు ఎంతమంది ఉన్నారు? రూపాయి మిగిల్చి దాచుకొని ఆ డబ్బుతో కోరికలు తీర్చుకున్న రోజున ఏ కాపురం అప్పుల పాలు కాదు, వీధి రూపాయలు కాదు. ఆడవాళ్ళకు నగలన్నా చీరలన్నా మనసు కవ్విస్తుంది. ముందు సంసారం గురించి ఆలోచించి తర్వాత కోరికలు తీర్చుకుంటే ప్రతి కాపురం స్వర్గంగా మారి తీరుతుంది. ఆడవాళ్ళనే కాదమ్మా, మగవాళ్ళలో కూడా లేనిపోయి ఆర్భాటాలకు ఆడంబరాలకు పోయి అప్పులు పాలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చేసినప్పుడు తీర్చలేక కుటుంబంతో పాటు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? భార్య భర్తలు ఇద్దరు తమకు వచ్చిన సంపాదనతో చక్కని ప్రణాళిక వేసుకొని సంసారం సాగిస్తే ఆ సంసారాలన్నీ ఆనందమైనవి కదమ్మా. నిజమే బాబాయ్ గారు. నా సోదరుడికి నేను పరుగు తీసి నా జీవితాన్ని నేనే నాశనం చేశాను. ఆయన ఎంత చెప్పినా పరుగులు తీసినందుకు ఆ భగవంతుడు నాకు తగిన శిక్ష వేశాడు. అధికారాన్ని ప్రవర్తించిన ఆయనతో పాటు నేను చచ్చిపోవాలి. సరే, ఇప్పుడు నువ్వు చచ్చిపోతావు. తర్వాత రామారావు వచ్చి నా భార్య ఏదంటే అవునమ్మా, రామారావు బ్రతికే ఉన్నాడు. క్షణకాలం లేటైతే నిజంగానే ఆత్మహత్య చేసుకునేవాడు. సమయానికి నేను వెళ్ళి కాపాడి ధైర్యం చెప్పి తీసుకొచ్చాను. రామారావు రావయ్య. నాకు ఫోన్ వచ్చింది. ఈ 4 రోజుల్లో వాడి దగ్గర వాడికి ప్రారంభం బాగానే ఉంది. అయితే బాబు కన్నా హాస్టల్లో ఉంచొద్దండి, మనకి తీసుకొచ్చాను. ఇప్పుడు అర్జెంటుగా వాడిని చూడాలి. ఆ తొందర వద్దాను. తొందర అన్నింటికీ అనర్థదాయి. సరేనా? మళ్ళీ బంగారం వస్తా. పసుపునే నాకు ముద్దు. రామారావు నేను ఇక్కడే ఉన్నానయ్యా. బాగా